మరి అఘోరి విషయాలలో అందరు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే గురువు గారు ఆయనకు ఫాస్ట్ గా మాట్లాడుతున్నారు. ఆయనకి ఈయనేమన్నా బినామియా? అఘోరికి మీకు పరిచయాలు ఎప్పటి నుంచి? అతను కేవలం ఏంటంటే, నేను ఒకటే క్వశ్చన్ చేస్తా, ఒక దళితుడు దేవుణ్ణి నమ్ముకొని ఒక సనాతన ధర్మం గురించి వచ్చిన వ్యక్తులు ఇలాగే మాట్లాడతారా అని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా, ఏం చెప్తారు? వాళ్ళిద్దరికి ఇష్టమైంది, పెళ్లి చేసుకున్నారు. నాకు మీ మీద ఇష్టమే, నన్ను పెళ్లి చేసుకుంటారా మీరు? మీరు ఇంకో మాట కూడా ఉన్నారు, అతను పెట్రోల్ పోసుకొని మేము చచ్చిపోతున్నాం అంటే నాకు కార్ ఇచ్చి చచ్చిపోమని అన్నారు. మీరు జోక్ లాగా అది, జోక్ ఎందుకు గురుగారు? మాట్లాడే సీరియస్ విషయం అయితే మీరు సీరియస్ విషయంలో జోకులు ఎట్లా ఇస్తారు మీరు? హనీమూన్ ఏంటి, ఇక్కడ పోతుంది? సనాతన ధర్మం గురించి వచ్చిన వ్యక్తి అన్ని గుళ్ళు సందర్శిస్తున్నాడని అంటున్నాడు. అసలు పూజారేనా? నేను దీన్ని సపోర్ట్ చేయట్లేదండి, మీరు దయచేసి మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. మిస్అండర్స్టాండ్ ఏంటంటే నోటికి వచ్చేది మాట్లాడతారు మీరు. అఘోరాల గురించి మీకు ఏం తెలుసు? నేను అతను అఘోరి అని చెప్పలేదండి. అఖాడాలు ఎన్నున్నాయో తెలుసా మీకు? అది వాళ్ళ వ్యక్తిగత విషయం అండి, మనం ఎలా దాన్ని ఖండిస్తాం? వాళ్ళ వ్యక్తిగతం. మీరు ఎలా డిసైడ్ చేస్తారండి వ్యక్తిగత విషయం అని? అవునండి. హనీమూన్కి వెళ్తామంటే ఏంటి అర్థం? ఒక దళితుడిని భారతదేశంలో అంగం కట్ చేశారని తెలిస్తే ఎస్సీ అట్రాసిటీ కేసు అవుతుంది. ఇదే దళిత బిడ్డ గొప్పగా చెప్పుకునే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి బండబూతులు మాట్లాడొచ్చా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని బండబూతులు మాట్లాడారు, వింటారా మీరు? వినిపియానా? నేను వినిపించండి. మీ ఇష్టం, మీ ప్రకారం చేసుకున్నారు, కానీ అంబేద్కర్ గారిని అయితే అలా అనకూడదు. అంబేద్కర్ అంటే రాసుకోండి, తప్పండి, అట్లా అనకూడదు. ఆయన మహానుభావుడు అంబేద్కర్. ఒక దళిత బిడ్డనే బాబాసాహెబ్ అంబేద్కర్ అనే ఒక గొప్ప వ్యక్తిని ఏం మాట్లాడిండో విన్నారు కదా. హాయ్, హలో, వెల్కమ్ టు E96 టీవీ. నేను మీ సంతోష్. ఈ రోజు మన ముందు కూర్చున్న గురువు ఎవరంటే అఘోరి. ఎవరైతే శ్రీనివాస్ అలియాస్ అఘోరి ఉన్నారో అఘోరికి బాగా సపోర్టివ్. మరి అఘోరి విషయాలలో అందరు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే గురువు గారు ఆయనకు ఫాస్ట్ గా మాట్లాడుతున్నారు. అంటే ఆయనకి ఈయనేమన్నా బినామియా, లేదంటే ఆయన ఫ్రెండా, లేదంటే ఆయన తొత్తువా, లేదంటే ఆయనకి ఈయనకు కమ్యూనికేషన్ జరుగుతుందా, లేదంటే ఆయన గురించి ఈయనకు బాగా తెలవడానికి గల మేజర్ కారణాలు ఏంటి? ఒకసారి ఆయన మాటల్లోనే విందాం. ఎందుకంటే చాలా వీడియోలు చూస్తున్నాము, చాలా ఎలిగేషన్స్ కావచ్చు, అంటే హనీమూన్ కావచ్చు, లేదంటే తిరుపతికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి వైఫ్ ఎందుకు గుండు కొట్టించుకున్నారనే విషయాలు కావచ్చు. ఇట్లాంటి కొన్ని కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ కొన్ని వేశారు. ఒక్కసారి ఎందుకు ఇలాగ మాట్లాడాల్సి వస్తుంది? ఎందుకంటే ఒక ఆడపిల్లను తీసుకొని వెళ్ళిన వ్యక్తి, పరారీలో ఉన్న వ్యక్తి, ప్రపంచమంతా ఒక దిక్కు, ఈ గురువు గారు ఒక దిక్కు, ఎందుకు ఉండాల్సి వస్తుంది? ఏమైనా డబ్బులు ఇచ్చాడా అఘోరి, లేదంటే నాకు సపోర్ట్ చేయని? అసలు ఏం జరుగుతుంది విందాం. గురుగారు నమస్తే. నమస్కారం. గురుగారు చెప్పండి. లేడీ అఘోరి శ్రీనివాస్ గారికి మీకు ఉన్న సంబంధాలు ఏంటి? ఆయనకు మాకు ఎటువంటి సంబంధం ఏం లేదండి. మాకు కావాల్సింది ఒకటే, ధర్మరక్షణ, హిందూ ధర్మ ఉద్ధరణ, ఇటువంటిది మాకు మెయిన్ కాన్సెప్ట్స్. ఇక్కడ ఎప్పుడైతే ఈ లేడీ అఘోరి, మీరు అఘోరి కాదంటున్నారు కాబట్టి గోరి అని పాడదాం, శ్రీనివాస్ అని శ్రీనివాస్, ఇతను ఎప్పుడైతే శ్రీనివాస్ అని మాట్లాడడానికి లేదు, ఎందుకంటే అతనికి పురుషలింగం లేదు. ఆధార్ కార్డులో ఫిమేల్ అని ఉంది. ట్రాన్స్జెండర్ అనొచ్చా? ఆధార్లో ఫిమేల్ అని ఉంది. ఆధార్ కార్డులో ఎవరిచ్చినది ఆధార్ కార్డు? అది మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయా? ఆధార్ కార్డు అన్ని చోట్ల డిస్ప్లే అయింది కదా. ఏమని? లేడీ అని ఉందా? ఫిమేల్ అని ఉంది. ఫిమేల్ అని, మేల్ ఫిమేల్ జెండర్ అనే చోట మేల్ ఆర్ ఫిమేల్ అని ఉంటుంది, ఫిమేల్ అని ఉంది. పేరేమో బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇదే ఉంది సర్నేమ్తో సహా. అక్కడే పెద్ద మిస్టేక్ జరిగింది. ఇది గవర్నమెంట్ మిస్టేక్ అనుకోవచ్చా, లేదంటే అఘోరి ఏమన్నా ఇది ఇట్లా ఇప్పుడు వేసే దొంగేశాలలో ఇది ఒకటి వేస్తుంది అనుకోవచ్చా? గవర్నమెంట్ మిస్టేక్. వీళ్ళు ఏది సబ్మిట్ చేస్తే ప్రూఫ్ దాని మీద బేస్ చేసుకుని ఆధార్ కార్డు వస్తుంది. వీళ్ళు డాక్యుమెంట్స్ తెలంగాణ ఆధార్ కార్డా? అది ఎక్కడిది? అది తెలంగాణది అనుకుంటాను, కరెక్ట్ చూడలేదు కానీ ఆధార్ కార్డులో అయితే ఫిమేల్ అని ఉంది. బ్రహ్మ విష్ణు మహేశ్వర ఈ సర్నేమ్ ఉంది కదా, అల్లూరు ఎల్లూరు ఏదో ఆ పేరు ఉంది. తర్వాత జెండర్ అన్న చోట ఫిమేల్ అని ఉంది. డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉన్నాయి అందులో. ఓకే. అఘోరికి మీకు పరిచయాలు ఎప్పటి నుంచి? మీతో కాంటాక్ట్ లో ఉన్నాడా? మాకు పరిచయాలు అలా అని కాదండి. అతను కేవలం ఏంటంటే ఈ యొక్క సౌత్ ఇండియా ఈ యొక్క పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటూ వచ్చినప్పుడు అమ్మవారి క్షేత్రం జోగులాంబ దగ్గర ఆయన పర్యటన చేశాను. పింకీ అనే పేరు కూడా ఉంటుంది ఆమెకి.
ఆయనకు అన్ని ఉంటాయి, పింకీ ఉంటది, డాంకీ ఉంటది, లాంకీ దాని ఉంటది. తర్వాత సికింద్రాబాద్ లో అమ్మవారి గుడి దగ్గర అపవిత్రం అయినప్పుడు వచ్చారు ఆమె. అక్కడికి వచ్చినప్పుడు చాలా మంది కూడా అభిమానులుగా మారారు. ఎందుకంటే సనాతన ధర్మం కోసం పోరాడతామని, ఇటువంటి వాటికి వ్యతిరేకంగా చేస్తామని చెప్పినప్పుడు చాలా మంది ఆకర్షితులయ్యారు. అందులో నేను కూడా ఒకడిని. ఆ అభిమానంతోనే మాట్లాడుతున్నారా ఇప్పుడు? కేవలం ఆ అభిమానంతో కూడా అభిమానంతో మాట్లాడటం జరుగుతున్నది. ఓకే. కానీ ఏంటంటే కొంతమంది ఏంటంటే ఈ యొక్క అఘోరి అనేటువంటి వాళ్ళను ఇంకొకరిలో సాకుగా చూపి కొంతమంది నాస్తికులు హిందూ మతానికి వ్యతిరేకంగా కూడా మాట్లాడుతున్నారు. ఓకే. గురుగారు ఇంతకుముందు ఒక మాట అన్నారు మీరు, సనాతన ధర్మం గురించి అన్నారు. అంటే ఇదే మీరు సపోర్ట్ చేస్తున్న వాళ్ళ శ్రీనివాసు సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు అనుకుంటున్నారా? సనాతన ధర్మాన్ని పాటించేటువంటి మార్గంలో అనేక పుణ్యక్షేత్రాలు సందర్శించడం జరుగుతున్నది ఆమె. అదేవిధంగా మన తెలంగాణలో పూర్తిగా నగ్నంగానే ఆమె తిరిగారు. అన్ని పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకున్నారు. కొన్ని పుణ్యక్షేత్రాలు నగ్నంగా తిరిగిన వాళ్ళు అందరూ అఘోరీలు అయిపోతారా గురుగారు? తిరిగిన వాళ్ళందరూ కారండి. కానీ వాళ్ళు ఏంటంటే కొంతమంది సాధువులు అని కూడా అనలేము. వాళ్ళు తమ దేహం మీద ఎటువంటి మోహం ఉండదు వాళ్ళకి. కేవలము భగవంతుడిని ఆరాధిస్తూ ఒళ్ళంతా కూడా విభూది పూసుకొని, అది కూడా దాన్ని ఏమంటారు, శవాలం కాలిస్తే వచ్చేటువంటి అది విభూది, అది పూసుకుంటారు వాళ్ళు. పూసుకున్న రుద్రాక్షలు కూడా మామూలు రుద్రాక్షలు కావి. కొన్ని రుద్రాక్షలు ధరిస్తేనే అత్యంత పవర్ఫుల్. అది అన్ని రుద్రాక్షలు ధరించడం అంటే అది మామూలు విషయం కాదు. ఖచ్చితంగా కూడా శక్తివంతమైన ఉంటాయి. ఓకే. మీకు తెలిసి శ్రీనివాస్ గారికి ఎలాంటి శక్తులు ఉన్నాయి అనుకుంటున్నారు? శ్రీనివాస్ గారికి శక్తులు ఉన్నాయి అని నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే అతను తెలంగాణలో ఒక మారుమూల ప్రాంతం, అందరికి తెలిసిన విషయమే. ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అతను ఒక దళితుడు. అతను ఒక దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి. అతను మళ్ళీ కూడా చెప్తున్నాను, చిన్నప్పటి నుంచే కూడా అతను ఒక ద్రిమ్మరులతో కూడా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినటువంటి తన యొక్క ప్రయాణంలో అనేక సంవత్సరాలు. ఏ వయసులో వెళ్ళిపోయినారు అనుకుంటున్నారు మీరు? దాదాపు 5వ క్లాస్ అంటే ఒక 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆ వయసులో, చిన్నతనంలోనే, బాలుడుగా ఉన్నప్పుడు. అప్పుడే ఈ అఘోరి తత్వానికి కావచ్చు ఆ శిక్షణకి వెళ్ళాడు అంటున్నారు మీరు? ఆ ప్రాంతంలో కొంతమంది దిమ్మరులు అనేటువంటి వాళ్ళు వచ్చారు, ఇక సంచార జాతులు లాంటి వాళ్ళు. ఇతను వాళ్ళ వైపు ఆకర్షితున్నాడు అప్పుడే. ఓకే. ఇవన్నీ ఏంటంటే ఇటువంటివన్నీ ఎవరు పడితే వాళ్ళు కారండి. ఇవి ఈ అఘోరీలు గాని సన్యాసులు గాని కొన్ని పర్టికులర్ నక్షత్రాల్లో పుడతారు వాళ్ళు. అఘోరియా అదే చెప్పు, అఘోరి అనే పదం వాళ్ళేమో. ఎందుకంటే ఇతను వాళ్ళ వెంబడి వెళ్ళి ఆ ప్రయాణంలో అనేక విద్యలు నేర్చుకొని ఉండొచ్చు. నేర్చుకొని ఉండొచ్చు, అవకాశం ఉంది. అతని యొక్క పరిశీలనలు చెప్పచ్చు. గురుగారు నేనేమంటున్నా, నా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇంపార్టెంట్. ఉండొచ్చు, అయ్యొచ్చు, కావచ్చు, ఇదొద్దు మనకి. ఏదున్నా వాస్తవాలు మాట్లాడాలి. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు శ్రీనివాస్ నాకేం శత్రువు కాదు, అఘోరి మీకైతే మిత్రుడు కావచ్చు మేబీ. ఎందుకంటే మీకు కార్ ఇస్తాడని కూడా తెలిసింది మాకు. కార్ మాకెందుకు, ఆయన కార్ ఆయన బాధలు ఆయన ఉంది. ఆయన సనాతన ధర్మం కాపాడటమే అందరికి లక్ష్యము ఒకటే. ఆయన సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాడు. ఆయన ఆ ప్రయాణంలోనే ఉన్నాడు. వాళ్ళు కూడా అక్కడికి పోయి ఆశ్రమం స్థాపిస్తామని చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆ వర్షిని వీడియోలో చెప్తున్నది కదా, ఆశ్రమం స్థాపిస్తాం అక్కడ చేస్తామంటున్నారు కదా. కాదు, నాకు కావాల్సింది ఏంటంటే సనాతన ధర్మం గురించి వచ్చాడని మీరే అంటున్నారు, ఇన్ని గుడులు సందర్శించాడని మీరే అంటున్నారు. మరి అమ్మాయిలను సందర్శించడం ఏమంటారని నేను క్వశ్చన్ చేస్తున్నాను మిమ్మల్ని. అమ్మాయిలను సందర్శించడం అంటే ఇక్కడ తిరిగేటువంటి కొన్ని సందర్భాలలో కూడా అనేక మంది భక్తులు కూడా వీరి వైపు వచ్చే అవకాశం ఉంది. ఆ సందర్భంలో వాళ్ళ మధ్య రావచ్చు, తప్పలేదు. ఆ సందర్భంలో వాళ్ళ మధ్య భక్తులందరినీ పెళ్లి చేసుకోవచ్చా? ఇప్పుడు మీరు గుడిలో పూజారు కదా, వస్తున్న మాత్రం అందరూ పెళ్లి చేసుకోరండి. అలా మరి ఇప్పుడు చేసుకుంది ఏమంటారు దాన్ని? ఎవరు పెళ్లి ఏం చేసుకోలేదండి. మరి ఏం చేసుకో ఎవరిని శ్రీవర్షిని. అతను శ్రీవర్షం చేసుకుంది, పెళ్లి కింద చెల్లదు. అసలు హిందూ చేసుకుంది ఏందని అడుగుతున్నా, చెల్తుందా లేదా పక్కన పెట్టండి. అది పెళ్లి కాదండి. అది మరి ఏంది? అది యాక్చువల్ దాని పెళ్లి అంటారు. పెళ్లి అంటే చాలా తంతు ఉంటుంది. కన్యాద హిందూ ధర్మ ప్రకారంగా కింద రాదు అది, దాని పెళ్లిలా అంటారు. మరి ఏం చేసిన ఎవరో చెప్పినాడు, ఏదో రోడ్డు మీద తాళి కట్టేశాడు. రోడ్డు మీద తాళి కడితే పెళ్లి అవుతుందా? పెళ్లి అనే దానికి హిందూ ధర్మ పెళ్లి అనేది చెల్లవాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి. ఒకటి రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకోవచ్చు, ఈజీ మెథడ్. రిజిస్ట్రేషన్ మ్యారేజ్ గవర్నమెంట్ చేసుకుంటే అది ఓకే. అది వాళ్ళిద్దరికి ఎలాగూ చేయరు, ఎందుకంటే మన చట్ట ప్రకారము ఇద్దరు ఫిమేల్ మధ్య ఈ యొక్క మ్యారేజ్ చెల్లదు. ప్రస్తుత చట్ట ప్రకారం కొన్ని దేశాల్లో చెల్లుతుంది.
కెనడా, ఇంకా కొన్ని దేశాలు. నేను ఒక క్వశ్చన్ అడుగుతా గురుగారు, ఆ. పెళ్లిలో మంత్రాలు చదివారు, ఏం మంత్రాలు అవి? మంత్రాలు అనేటువంటివి కూడా అక్కడ ఒక తంతు జరుగుతుంది. తంతు జరిగితే మీకు ఈజీగా అర్థమవుతుంది. లేదు లేదు, అక్కడ మంత్రాలు ఏం చదివారో మీరు నాకు చెప్పాలి. వాడి నేను విన్నాను గురించి అవి. ఎవరైనా వాడి గురించి చెప్పడం జరుగుతుందండి. ఉమ్. మీకు వివరణ ఇస్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. పెళ్లి అనే ప్రక్రియలో ఏం జరుగుతుందంటే కన్యాదానం జరుగుతుంది ఫస్ట్. ఉమ్. ఈ కన్యాదానం అక్కడ ఏం మంత్రాలు చదివారు మీరు చూసారా? అది వీళ్ళు చదివినవే. ఈ శివరుద్ర, పెళ్లి మంత్రాలు కాదు అసలు. అయితే సారీ శివరుద్ర గారు అంటున్నా, అఘోరి ఏ మంత్రాలు చదివారు? పెళ్లి మంత్రాలు కాదు, ఏ మంత్రాలు? జనరల్ గా పూజలు ఉపయోగించుకునే మామూలు అవి పెళ్లి మంత్రాలు కాదు. మీరు క్లారిటీ మాట్లాడట్లేదు గురువు గారు. క్లారిటీగా చెప్తానండి. లేదు, నేను అందరు యాంకర్ల ముంగట కూర్చొని మాట్లాడినట్టు నా ముంగట మాట్లాడితే నడవదు. పెళ్లి నేను ఏమంటున్నా, అక్కడ మాట్లాడిన మీరొక పంతులై ఉండి నేను మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తా 100%. మీకు కాళ్ళు మొక్కుతా కావాలంటే, నేను రెస్పెక్ట్ చేస్తా. సనాతన ధర్మం కోసం నేను రెస్పెక్ట్ చేస్తా. నాకు కావాల్సింది ఏంటంటే మీకు ఒక క్లారిటీ ఉంది కదా, అఘోరి శ్రీవర్షిని పెళ్లి చేసుకునేటప్పుడు చదివిన మంత్రాలు ఏంటి అని మీరు నాకు క్లారిటీ ఇవ్వాలి. అవి పెళ్లి మంత్రాలు కావు. ఏ మంత్రాలు మరి? అవి అక్కడ పూజలలో కానీ ఇతర సందర్భాల్లో ఉపయోగించేటువంటివి. పెళ్లి అంటే కన్యాదానం జరగాలంటున్నా, అవి ఇవి నాకు వద్దు గురుగారు. పంతులే కాబట్టి కన్యాదానం జరగలేదండి అసలు. కన్యాదానం జరగాలి. ఓకే, కన్యాదానం అంటే ఎలాంటి మంత్రాలు చదువుతారు? కన్యాదానం అంటే ఇక వధువు ఉంటుంది కదా, వధువు యొక్క తల్లిదండ్రులు కూర్చుంటారు. అది పక్కన పెట్టండి గురుగారు, అదంతా నాకు వద్దు. నేను ఏమంటున్నా, మంత్రాలు ఏం చదువుతారో అది మీరు చదవండి ఒకసారి. మంత్రాలు అనేది బహిరంగ చెప్పకూడదండి ఇక్కడ. వేద మంత్రాలు అనేటువంటివి అలా చెప్ప. వేద మంత్రాలు ఎందుకు? ఆయన అందరిలాగా పెళ్లి చేసుకున్నాడు కదా. ఎక్కడ పడితే చెప్ప. నేను ఏమంటున్నా గురుగారు, ఇప్పుడు నేను మిమ్మల్ని చదువుమనట్లేదు, చెప్పుమంటున్నా. అంటే పదాలు ఎలా ఉంటాయి? నేను అలాగా చాలా కాదండి, నేను ప్రొసీజర్ చెప్తున్నా మీకు ఇక్కడ. సరే, మీకు తెలిసి అక్కడ చదివిన మంత్రాలు పెళ్లి మంత్రాలు కాదు కదా. పెళ్లి మంత్రాలు ఏ దేవునికి సంబంధించిన మంత్రాలు? నేను చెప్తుంది ఏంటంటేనండి, కన్యాదానం జరగాలి. కన్యాదానం అంటే వధువు యొక్క తల్లిదండ్రుల యొక్క అదంతా నాకు అనవసరం గురుగారు. అక్కడ అవన్నీ జరగలేదు. నేను అడిగేది ఏంటంటే, అక్కడ ఏవైతే మంత్రాలు చదివాడో ఒకసారి ఒక పండితులు కాబట్టి వినిపించండి. చాలా కాలం అయింది. ఒకసారి అది పెళ్లిది వీడియో తీయండి ఒకసారి. ఓకే, అది చూద్దాం, మధ్యలో వద్దాం. చాలా కాలం అయింది. అవును గురుగారు. ఇంకోటి అయితే కాదు, క్లారిటీ ఒకటి గురుగారు, నాకు మీ మీద కోపం ఉంది. చెప్పండి. ఎందుకంటే సనాతన ధర్మాన్ని పాటించే మీ పంతులు కావచ్చు, మనం కావచ్చు, సనాతనం కావచ్చు, మీరే ఒక దొంగ శ్రీనివాస్ కి సపోర్ట్ చేస్తున్నారు అంటే సపోర్ట్ చేయట్లేదండి. 100% సపోర్ట్ చేస్తాను. మీరు కంపారిజన్ చేస్తున్నారు. ఒక సీఎం వైఫ్ నేను సపోర్ట్ చేస్తాను ఎప్పుడు చెప్పలేదు. సపోర్ట్ చేస్తాను నేను ఎప్పుడు చెప్పాను? టచ్ లో ఉన్నారా మీరు అఘోరితో? నేను టచ్ లో కూడా ఇప్పుడు ఏం లేను. చాలా కాల క్రితం ఫోన్ ఉండేది, ఇప్పుడు అసలు నెంబర్లు మార్చాడు. ఏం మాట్లాడుకున్నారు మీరు అప్పుడు? నేను అప్పుడు ఏం మారలేదండి. ఇక్కడ నేను దొరికినప్పుడు నాకు సపోర్ట్ చేయాలన్నారా? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ బోర్డు పెడితే అప్పుడు అందరం కూడా అందులో భాగంగా అవుదాం, మన తరపున ఎవరి చేత అయితే వాళ్ళు చేద్దాం, అంతే తప్ప తర్వాత అప్పుడు జరిగినటువంటి ఇష్యూ వీటికి సంబంధం లేదు. ఓకే గురుగారు, మీకు అన్ని తెలుసు కాబట్టి సనాతన ధర్మం మీనింగ్ చెప్పండి నాకు. సనాతన ధర్మం అనేటువంటిది దీనికి అనేక మంది అనేక రకాలుగా చెప్తుంటారు. ప్రాచీన కాలం నుంచి అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క భారతదేశంలో ఈ యొక్క ప్రకృతిని కూడా అనుసరించి వివిధ రకాలైనటువంటి ఈ యొక్క దైవ ఆరాధన పద్ధతులు కూడా ఉండేవి. వీటన్నిటితో పాటు ఎంతో నీతి నియమాలను పాటిస్తూ భగవంతుడిని కూడా పూజిస్తూ ఒక సన్మార్గమైన జీవితం గడపడమే సనాతన ధర్మం. ఓకే, ఇంకా చాలా ఉంటాయి చెప్పదలుచుకుంటే. ఇప్పుడు ఇక్కడ ఒకటి, ఒక ఆడపిల్లని శిశురాలని ఫస్ట్ తీసుకెళ్ళాడు, అవునా? దాని తర్వాత ఆ అమ్మాయి బావా నిన్ను వదిలిపెట్టా అన్నది. ఇదేంటిది? సనాతన ధర్మం అంటారా దీన్ని? ఏమంటారు దీన్ని? ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆ అమ్మాయి ఒక మేజర్ అండి. తీసుకెళ్లాడు అనకూడదు, తీసుకెళ్లాడు అనే పదం రాదు అక్కడ. ఆమె ఇష్టపూర్వకంగా అతనితో వెళ్ళింది. ఎవరిని ఎవరు ఎలా తీసుకెళ్తారు? తీసుకెళ్తే బలవంతంగా తీసుకెళ్ళటం కాదు కదా, అది ఫోర్స్ఫుల్ గా తీసుకెళ్తే దట్ ఈస్ అదర్ మ్యాటర్. అంటే ఇప్పుడు అట్లా ఆ అమ్మాయి ఇష్టపడి వెళ్తే పెళ్లి చేసుకోవచ్చా? 18+ వచ్చిందంటే ఎవరి ఇష్టం వాళ్ళదా? తల్లిదండ్రుల మాట వినొద్దు అని రూల్ ఉందా? సనాతన ధర్మంలో అది చెల్లదు. ఏం చెల్లదు? మనధర్మ శాస్త్రం ప్రకారం మేము మనధర్మ శాస్త్రం నమ్ముతాం. అంటే పెళ్లి చేసుకోవడంలో తప్పే లేదంటారు మీరు? మనధర్మ శాస్త్రం ప్రకారం ఆ పెళ్లి తప్పనే చెప్తున్నాను నేను. మనధర్మ శాస్త్రం ప్రకారం ఏంటంటే, సమాజానికి ఏం నేర్పిస్తున్నారు గురువు గారు? ఏం నేర్చుకోవచ్చు అని చెప్తున్నారు మీరు? తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రుల యొక్క పర్మిషన్ తోటే చేయాలి. అది సనాతన ధర్మంలో ఉంది. కానీ దురదృష్ట ప్రకారం ఇప్పుడున్న రాజ్యాంగం ప్రకారం మనధర్మ శాస్త్రం అమలు జరగట్లేదు.
ఎందుకంటే 18 ఏళ్ళు రాగానే ఎవరి ఇష్టం అంది. ఎవడి ఇష్టం వాడిది అని ప్రస్తుత చట్టం ఉంది. అది 20 ఏళ్ళు 18 ఏళ్ళు పెంచిన చిన్నప్పటి నుంచి పెంచిన తల్లిదండ్రులు వదిలేసి ఇక దాని తర్వాత ఇక పిల్లలు ఇష్టం వచ్చింది ఎవరితో పోవచ్చు. తప్పు కదా. మరి మనధర్మ శాస్త్రంలో చెప్పింది అదే, తల్లిదండ్రులు పెళ్లి చేసుకోవచ్చా? మనధర్మ శాస్త్రంలో తల్లిదండ్రులను గౌరవించమని చెప్తుంది. మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. లేదు లేదు లేదు, నేను ఇక్కడ గురువు గారు మిస్అండర్స్టాండింగ్ కాదు. ఒకసారి అగోరి కాల్ చేద్దాము, ఒకసారి అగోరి కాల్ చేద్దాము. వాట్సాప్ లో కూడా ఫోన్ లేపట్లేదు. మొన్న ఒక్కరోజు వాళ్ళ అసిస్టెంట్ మాట్లాడాడు. ఎంతమంది అసిస్టెంట్లు ఉన్నారు గురుగారు అగోరికి? నాకు వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఏం తెలియదండి. నేను అసలు టచ్ లో కూడా లేను. ఎప్పుడన్నా ఇప్పుడు మీరు నమ్మడానికి గల మేజర్ కారణం ఏంటంటే ఏం చెప్తారు? ఎవరిని? అగోరి శ్రీనివాస్ని. నేను అతను నమ్మటం అంటే అతను దారి తప్పాడు. అతను చక్కగా వచ్చి అతను సనాతన ధర్మానికి పాటుపడితే బాగుండేది. ఒక్క నిమిషం గురుగారు దగ్గర పెట్టు, ఇక్కడ మైక్ దగ్గర పెట్టండి గురు. ओम नमस्ते रुद्रमण्यवतोतैखवे नमः बाहुव्यामुदते नमः जाति रुद्रदिवा तनूरघोरा पापघातिनी तयान तन्वादन्दमय गिरिदन्तावचाकसे. అవేంటి గురుగారు చెప్పండి. పరమేశ్వరుడు అమ్మవారిని గురించి తలుచుకుంటూ వాళ్ళు చెప్పేటువంటి వివిధ మంత్రాల్లో ఒక పార్ట్. ఈ పెళ్లి మంత్రాలు అయితే కాదు కదా, కాదని చెప్తున్నా కదా. నేను పెళ్లి చేసేటప్పుడు మరి ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇతను ఒకనొక టైంలో ఒక వీడియో చేసి పెట్టాను, దాని వెనుక కూడా సేమ్ ముసలాయన ఉన్నాడు, ఈ పెళ్లిలో కూడా సేమ్ ఉన్నాడు. అంటే ఇక్కడ సనాతన ధర్మం గురించి మాట్లాడే వాళ్ళే సనాతన ధర్మాన్ని పాటించకుండా పెళ్లిళ్ళు చేసుకుంటా మంత్రాలు వేరేటి శివుడికి సంబంధించిన మంత్రాలు నాకు తెలిసేవి. శివుడు అవునా? కరెక్టే కదా. ఆ పరంపర పెళ్లిలో ఒక మానవుని పెళ్లిలో శివుడి మంత్రాలు చదవడం ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదని ఫస్టే చెప్తున్నా. నేను కూడా చెప్తున్నాను కదా, కరెక్ట్ కాదనే చెప్తున్నా. నేను అక్కడేం సపోర్ట్ చేయట్లేదు దాని గురించి, ఆ మ్యాటర్ గురించి. అది పొరపాటు జరిగి వాళ్ళు చేసింది పొరపాటు అని. ఎన్ని పొరపాట్లు చేసింది గురుగారు మీరు చెప్పండి. మీరు సపోర్ట్ చేస్తున్న శివరుద్ర సపోర్ట్ చేయట్లేదు. నేను సపోర్ట్ ఏం చేయట్లేదండి. అతను ధర్మ ప్రచారానికి వచ్చినటువంటి అతను సనాతన ధర్మ ప్రచారంలోనే కనుక ఉంటే ఎంతో బాగుండేది. ఈ సందర్భంలో కూడా ఏంటంటే కొంతమంది ఈ స్త్రీలు అతన్ని అప్రోచ్ అయ్యారు భక్తులుగా. ఇందులో మొదటి భార్య అని చెప్పుకున్నటువంటి ఆమె ఒకతే. ఆమె శ్రీనివాస్ దా అప్రోచ్ అయిన వాళ్ళదా మీ దృష్టిలో? ఇక్కడ గమనిస్తే ఏంటంటే ఇద్దరిది ఉంది. ఎట్లా? ఇద్దరిది ఉంది. ఏ విధంగా గురువు? మొదటి పాయింట్, ఈ మొదటి భార్య అని చెప్పబడుతున్నటువంటి ఆమె మొదట ఆ పెళ్లి కూడా జరగదు. మొదటి పెళ్లి లేదు, రెండో అసలు పెళ్లే జరగలేదు. రెండు విషయాల్లో కూడా పెళ్లి జరగనట్టే. ఇది చట్ట ప్రకారం అయితే. చట్ట ప్రకారం పెళ్లి జరగాలంటే మీ ప్రకారంగా చెల్తుందా? చెల్లదు. ఆ ప్రకారం కూడా చెల్లదు. హిందూ ధర్మ ప్రకారం ఆ పెళ్లి పూర్తి స్థాయి జరగలేదు. కన్యాదానం జరగాలి, జలకాభరం జలకాభరం పెట్టారు కదా, అన్ని పెట్టారు. పెట్టలేదు, అక్షంతలు వేశారు, జీలకర్ర బెల్లం అది పెట్టాలి, అది జరగలేదు. కన్యాదానం జరగలేదు. ఇది చెప్పండి. వరుడి తల్లిదండ్రులు లేరు అక్కడ, ఇవన్నీ కూడా లేవు. తల్లిదండ్రులు లేకుండా మీరన్నారు కదా, ఇప్పుడు ఆర్య సమాజంలో పెళ్లి చేసుకుంటే తల్లిదండ్రులు ఉంటారా? అదే మన దురదృష్టం. మన ధర్మ శాస్త్రం ఫాలో అయ్యే అది చెల్తుందని మీరు అన్నారు ఇంత. ఏది మన ఆర్య సమాజంలో చేసుకోమని చెప్పాలా? నేను రిజిస్ట్రేషన్ ఆఫీస్ అని చెప్పాను. రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో పేరెంట్స్ ఉంటారా? రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో అక్కడ చెల్లుతుంది రిజిస్ట్రేషన్. అదేంది ఇదేంది మరి? అది భారతదేశానికి స్వాతంత్రం రాకముందు మన ధర్మ శాస్త్రం అమల్లో. అక్కడ మమ్మీ డాడీ ఉంటారా? నేను అడిగే క్వశ్చన్. ఎక్కడ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ మ్యారేజ్ అన్నారు అక్కడ ఉన్నా పర్లేదు, ఉండకపోయినా పర్లేదు. రిజిస్ట్రేషన్ మ్యారేజ్ లో చాలా మంది ఇప్పుడు పిల్లలు గుడిలో పంతులు లేకుండా కూడా వెళ్ళి గుడి ముంగట తాళి కట్టుకున్న వాళ్ళు లేరా గురుగారు? అది చల్లదు. వాళ్ళు అనుకుంటారు చెల్లుతుందని. నేను అందుకే వాళ్ళకి అటువంటి వాళ్ళకే నేను వివరణ ఇచ్చాను. చాలా మంది ఎవడో రోడ్డు మీద పోయాడు తాళి కట్టి, క్లాస్ రూమ్ లో తాళి కట్టి, బాత్రూమ్ లో తాళి కట్టాను, బెడ్రూమ్ లో తాళి కట్టాను, అట్లా తాళి కట్టి దాన్ని పెళ్లి అనరు. ఓకే ఇప్పుడు గురుగారు అగోరి ఏం చేస్తున్నారు ఇప్పుడు? పెళ్లి ప్రకారం కూడా చెల్లదు. అది పెళ్లి అయింది కదా, ఇప్పుడు ఏంటి హనీమూన్ లో ఉన్నారా? వాళ్ళు మొదట వాళ్ళే ప్రకటించుకున్నారు, వాళ్ళకి ఆల్రెడీ హనీమూన్ అయిపోయింది. అది పెళ్లే చెల్లనప్పుడు వాళ్ళ ఇంట్లోనే జరిగిపోయింది. అది కాదు గురుగారు, పెళ్లే చెల్లనప్పుడు హనీమూన్ ఎట్లయితది?
వాళ్ళ ఉద్దేశంలో పెళ్ళైందని వాళ్ళు భావిస్తున్నారు. వాళ్ళు భావిస్తున్నారా? వాళ్ళని మీరు నేనేమి వాళ్ళే చెప్తున్నారు, నేనేం చెప్పట్లేదు కదా. వాళ్ళ హనీమూన్ లో ఉన్నారు, ఎక్కడ దొరుకుతారా? వాళ్ళే వీడియోలో ప్రకటించుకున్నారు కదా, హనీమూన్కి వెళ్తున్నాం మేము అని చెప్పేసి. హనీమూన్ కా వాళ్ళే ప్రకటించుకున్నారు. ఎక్కడ వెళ్తున్నారు? ఎక్కడ తిరుగుతున్నాం, ఆ కారు ఉంది కదా, కార్ వేసుకుని తిరగటమే. కారులోనేనా వాళ్ళకి ఆల్రెడీ కార్లోనే అన్ని. ఇప్పుడు ఇద్దరు మీరే ఇంతకుముందు స్టార్టింగ్ లో ఏమన్నారు, లేడీ అని ఆధార్ కార్డు ఉంది అన్నారు. అవును, ఇద్దరు లేడీస్ హనీమూన్ ఎట్లా చేసుకుంటారు గురుగారు? ఆమె లెస్బియన్ అని చెప్తున్నది కదా. ఎవరు లెస్బియన్? వర్షిని లెస్బియన్. శ్రీవర్షిని తప్పంటున్నారు ఓవరాల్ గా మీరు. ఆమె చెప్తున్నది. ఆమె నాకు లేడీస్ తో అంటే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ ఒకటి ఏంటంటే గురుగారు, మీరు అన్నదే రెస్పెక్ట్ చేద్దాం. నేను అన్నది కాదు, మళ్ళీ మిస్అండర్స్టాండ్ చేసుకోదు. వాళ్ళు చెప్పింది నేను అదే వాళ్ళు చెప్పింది మీరు దాన్ని అంటే మీరు ఆయనను గౌరవం నేను చేయట్లేదు. అతను ఆల్రెడీ దారి తప్పున్నాడు, రాంగ్ రూట్ లో ఉన్నాడు. ఖచ్చితంగా అతను రాంగ్ రూట్ లోనే ఉన్నాడు. ఓకే, ఇప్పుడు లెస్బియన్ అన్నారు కదా, ఆమె చెప్పింది, వర్షిని చెప్తున్నది. ఓకే, లెస్బియన్ కదా, ఇద్దరు లెస్బియన్ అనుకోవచ్చా? లేదంటే ఒక ఫిమేల్ మధ్య ఉండేటువంటి రిలేషన్ లెస్బియన్ రిలేషన్ అంటారు. ఒక మేల్ అండ్ మేల్ రిలేషన్ గేస్ అంటారు. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇది కొన్ని దేశాల్లో చట్టబద్ధంగా ఉంది. ఇప్పుడు శ్రీవర్షిని ఏమంటారు? శ్రీవర్షిని అండ్ దట్ అగోరి వాళ్ళిద్దరు లెస్బియన్స్ అని ఆమె చెప్తున్నది. మేము లెస్బియన్స్ ఇట్లనే ఉంటాము అని ఆమె చెప్తా, శ్రీవర్షిని చెప్తున్నది. చెప్పింది, ఆ వీడియోస్ ఉన్నాయి. ఓకే, మరి బావా లైఫ్ లాంగ్ నీతో ఉంటా పిలుచుకుంటుంది. బాబాయ్ ఏంది, ఆమె నల్ల బంగారం ఇష్టం అండి, ఏమైనా పిలుచుకొని. నల్ల బంగారం ఉంటది, కాసేపు ఒప్పుకోవచ్చు. దాన్ని 6 అడుగుల బుల్లెట్ అంటది. ఉందా బుల్లెట్? ఉందా? బుల్లెట్ లేదు కదా, అందరూ అదే కదా అనేది. 6 అడుగుల బుల్లెట్ ఎలా అవుతుంది? బుల్లెటే లేదు అక్కడ. ఆమె వాళ్ళ మధ్య ఉండే రొమాన్స్ ని బట్టి ఆమె ఇంకేదో సంక్రాంతికి వస్తున్న సినిమాలో ఉంది కదా, లవ్ యూ బా అంటుంది. లవ్ యూ బా అని అంటున్నది. మరి ఆమె ఇష్టం, వాళ్ళ మధ్య ఉండే దాన్ని బట్టి వాళ్ళు పిలుచుకుంటారు. ముద్దు, కన్న, చిన్ను ఏమైనా పిలుచుకోవచ్చు. వాళ్ళ ఇష్టం అది, వాళ్ళిద్దరు మధ్య. ఇప్పుడు మీకు తెలిసి ఇక్కడ తప్పు వర్షినిదా లేదంటే శ్రీనివాస్ దా? ఖచ్చితంగా శ్రీనివాస్ తప్పు ఉంది. ఎందుకంటే అతను ఒక అఘోరిగా మారాలనేటువంటి రూట్ లో సర్వము సర్వసంగ పరిత్యాగం చేయాలి. అఘోరిగా అక్కడ 7 సంవత్సరాలు ఇది అంతొద్దు. 7 సంవత్సరాల కింద ఆయనకి 7 years 8 years ఉన్నప్పుడు ఆ ఏదైతే ఏమంటారు దాన్ని నేర్చుకోవడానికి ఏమంటారు, సాధన చేయడానికి వెళ్ళిన వ్యక్తి గడ్డం వచ్చిన తర్వాత గడ్డాలకు 4-5 కలర్లు వేసి కమ్మలు పెట్టుకొని కృష్ణానగర్ లో ఏం పొడిచిండు అనుకుంటున్నారు మీరు? అదైతే నాకు తెలియదండి, వాటి గురించి నాకు ఏం తెలియకుండా ఎట్లా మాట్లాడుతున్నారు? వాటి గురించి ఐడియా లేదు. ఎందుకంటే ఇవన్నీ వాళ్ళు చెప్తేనే నిరూపిస్తేనే. మీరు ఒక ప్రముఖ శాటిలైట్ ఛానల్లో కూర్చొని నోటికి ఏదో వస్తుంది విడిచేయడం ఎంత? అలాగేం కాదు, ఖచ్చితంగా కూడా ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. ఎందుకంటే అతని గురించి పూర్తి స్థాయిలో తెలియకుండా మనం ఎలా మాట్లాడతాం? మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ నా నోటెంబడి ఏది పలికితే ఒకసారి కాల్ చేసి E960 మంత్రం వేస్తాడేమో అడుగుతా. సత్యమే ఉంటుంది ఏం పలికింది. ఒకసారి ఆయనకు మంత్రాలు వచ్చు కదా గురుగారు, ఒకసారి మీరు కాల్ చేయండి. మంత్రాలే రావాలని లేదు, క్రియగోడు. మీరు ఆపగలుగుతారా నన్ను? క్రియగోడు ఉంటుంది, మమ్మల్ని ఆపగలుగుతారు. మీరు 6th సెన్స్ అని ఒక సినిమా చూసారా? 6th సెన్స్ అని. ఆయన పేరేంటి? తమిళ హీరో. తెలుసు, అర్థమైంది. అవును తెలుసు నాకు సినిమా. అందులో ఒక అతను వస్తాడు విదేశాల నుంచి. అతను ఓన్లీ కళ్ళతోటే చేస్తాడు అన్ని, కనీసం మంత్రం చేయడు, క్రియ కూడా చేయడు, కళ్ళతోటే. ఒకసారి మనకు అక్కడ నుంచి ఒక గురువు గారు కాల్ చేశారు ఇప్పుడే. చేయండి చేశాడు ఆయనే, నేను లేపలేదు. కాల్ యూ బ్యాక్ అని పెట్టిన. గురుగారు, హలో గురుగారు, ఇంటర్వ్యూలో ఉన్నాను, మాట్లాడుతున్నా. గురుగారు ఒక్కసారి ఒక్క మాట్లాడగల మిమ్మల్ని. చెప్పండి. నా ముంగట ఒక పూజారి గారు ఉన్నారు, కృష్ణ శర్మ. అయితే మొన్న ఒక ప్రముఖ ఛానల్లో కూర్చొని లైవ్ లో వాళ్ళు ఏమంటారు, అది హనీమూన్ లో ఉన్నారు అని అన్నాడు. అంటే హనీమూన్ ఏంటి, ఎక్కడ 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 పోతుంది? సనాతన ధర్మం గురించి వచ్చిన వ్యక్తి అన్ని గుళ్ళు సందర్శిస్తున్నాడని అంటున్నాడు. మాట్లాడినట్టు టెలికాస్ట్ చేస్తారా? 100కి 200%. అసలు పూజారేనా? మాట్లాడతారా ఒకసారి? అవసరం లేదు, నేను అడుగుతాను, అడగండి ఆయన్ని. అసలు ఆడు పూజారేనా? మీరు పూజారేనా? ఫిజికల్ గా అంగం లేని హనీమూన్ అడిగి చేసుకుంటాడు. ఫిజికల్ గా అంగం లేని వ్యక్తి హనీమూన్ ఎలా చేసుకుంటాడు అని అడుగుతున్నాడు సార్. అది
నేను దీన్ని సపోర్ట్ చేయట్లేదండి, మీరు దయచేసి మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. మిస్అండర్స్టాండ్ ఏంటంటే నోటికి వచ్చేది మాట్లాడతారు మీరు. వాళ్ళ వ్యక్తిగత జీవితం వాళ్ళకి మాట్లాడు, మైక్ దగ్గర పెట్టు. చూడండి, అఘోరాల గురించి మీకు ఏం తెలుసు? నేను అతను అఘోరి అని చెప్పలేదండి. అఖాడాలు ఎన్నున్నాయో తెలుసా మీకు? నేను అతను అఘోరి అని చెప్పలేదు. మరి వాళ్ళిద్దరు హనీమూన్కి వెళ్ళడం ఏంటి? అది వాళ్ళ వ్యక్తిగత విషయం అండి, మనం ఎలా దాన్ని ఖండిస్తాం? వాళ్ళ వ్యక్తిగతం. మీరు ఎలా డిసైడ్ చేస్తారండి వ్యక్తిగత విషయం అని? అవునండి, హనీమూన్కి వెళ్తామంటే ఏంటి అర్థం? అతను మీనింగ్ ఆఫ్ హనీమూన్. శ్రీనివాస్ అనేటువంటి అతను, వర్షిణి అనేటువంటి అతను ఇద్దరు మేజర్స్ కాబట్టి, వాళ్ళు ప్రేమించుకున్నాము పెళ్లి చేసుకున్నాం అని చెప్పారు కాబట్టి, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వివాహం చేసుకున్నామని వాళ్ళు భావిస్తున్నారు కాబట్టి వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళు చెప్పారు. ఎవరు వాళ్ళు వెళ్తున్నారని చెప్పారు హనీమూన్? చెప్పారు. Is there any evidence? వీడియోలు ఉన్నాయి కదండి అన్ని ఛానల్స్ లో. లేవు. ఉన్నాయండి, ఉన్నాయి. వాళ్ళు చెప్పిన ఉన్నాయి అంటుంటే వాళ్ళు ఆ అమ్మాయి మాట్లాడింది. ఒక్క నిమిషం సంతోష్ గారు, మీరు చూసారా లేదా వాళ్ళు వీడియో గురుగారు ఉన్నాయి అంటుంటే? సంతోష్ గారు, గురుగారు అసలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అసలు ఇలాంటి వాళ్ళని మీడియాలో ఎందుకు పిలుస్తారు? గురుగారు వాస్తవంగా నేను పిలవడానికి మేజర్ కారణం ఏంటంటే గురుగారు, నేను మాక్సిమం మా గురించి మీరు ఫాలో అవుతా అని చెప్పారు, మీకు తెలుసు. నేను ఎందుకు పిలిచానంటే, నేను ఆల్రెడీ శాటిలైట్ ఛానల్ చూస్తే పవన్ కళ్యాణ్ గారు వర్ఫ్ ఇక్కడికి ఎందుకు వచ్చి ఎందుకు గుండు కొట్టించుకున్నారు, అక్కడ కొట్టించుకోవాలి కదా అని ఒక పదం గురించి. అది వేరే సబ్జెక్ట్ అండి. లేదు, అట్లనే హనీమూన్కి వెళ్ళారనే సబ్జెక్టు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు సార్? ఒక్క నిమిషం గురుగారు. ఇప్పుడు యోని పూజలు, నగ్న పూజలు ఇలాంటివా సమాధానం చెప్పేది వీళ్ళంతా? ఎస్ అది మాట్లాడదామనే పిలిపించాను గురుగారు. ఇదే పవన్ కళ్యాణ్ గారి భార్య గుండు కొట్టించుకుంది. ఎక్కడైనా సరే శాస్త్ర ప్రకారం నిజం చెప్పాలంటే భర్త బతికుండగా గుండు చేయించుకోకూడదు. మీకు కావాలంటే బ్యాక్ డేస్ కి వెళ్తే చిన్నప్పుడు, మీ చిన్నప్పుడు, నా చిన్నప్పుడు మొగుడు చచ్చిపోతే ఆడవాళ్ళకి గుండు చేసేవాళ్ళు. అది మాకు తెలుసండి. భర్త బతికి ఉండంగా గుండు చేయించుకునే సాంప్రదాయం ఆడవాళ్ళకి లేదు. మరి తిరుపతిలో చాలా మంది గుండు కొట్టించుకుంటున్నారుగా గురుగారు. ఈ విషయాన్ని నేను 7 ఏళ్ల క్రితం చెప్పా. జనాలు ఏదొస్తే అది చేసేస్తారు. 3 కత్తెర్లు మాత్రమే ఇవ్వాలి. ఓకే అయితే వాళ్ళ యూకే యుఎస్ వాళ్ళ కొడుకుకి ఏదో అగ్ని ప్రమాదం జరిగింది కాబట్టి, అగ్ని ప్రమాదం కాదండి, ఏ ప్రమాదం అయినా సరే 3 కత్తెర్లు ఇవ్వాలి. గుండు చేయించుకోవడానికి భర్త బతికుండంగా శాస్త్రంలో లేదు, సనాతన ధర్మం అది కాదు. సరే, ఆ పాయింట్ తర్వాత అండి, భర్త అవివాహితం చేసుకోవచ్చా అండి గుండు? పెళ్లి కాని వాళ్ళు గుండు చేసుకోవచ్చా మహిళలు? పెళ్లి కాని వాళ్ళు అంటే రజస్వల అవ్వక ముందు చేయొచ్చు. రజస్వల అయిన తర్వాత గుండు చేయించుకుంటే వాళ్ళ ఇష్టం. చెప్పండి. పెళ్లి అయిన తర్వాత చేయించుకోకూడదు. అది మీ అభిప్రాయం? సార్ టాపిక్ మార్చండి. ఆయన ఏదో ఇందాక సంతోష్ గారు ఈ గుండు గురించి చెప్పారు. ఖచ్చితంగా కాదండి. ఇక్కడ సౌత్ ఇండియాలో చేయించుకుంటారండి. మాకు అన్నిటికంటే వెంకటేశ్వర స్వామి ముఖ్యము. వెంకటేశ్వర స్వామి భక్తులు అనేటువంటి వాడు. మీ కులం ఏంటండి? మేము బ్రాహ్మణ్స్ అండి. మేము బ్రాహ్మణులం అండి. భర్త బతికుండంగా అంటే చూడండి, అంటే వితంతు అయినప్పుడు చేస్తే, ఇప్పుడు వితంతువులు ఎవరైనా గుండు చేసుకుంటున్నారా మీకు తెలుసా? వితంతువులు ఎవరైనా ఈ రోజులో గుండు చేసుకోవడం మీరు చూసారా? అవునండి, వితంతువులు గుండు చేసుకోవాలి కదా. వితంతువులు ఎవరైనా గుండు చేసుకుంటున్నారా మీరు చూసారా? ఒక్క అమ్మాయిని చూపించండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, భారతదేశంలో ప్రస్తుతము మొగుడు చనిపోయిన వితంతు గుండు చేసుకోవడానికి ఎవరిని చూపించండి, నాకు ఎవరిని చూపించండి. అవి ఉన్నాయి, సాంప్రదాయం అనేది అందరూ తెలుసు. వితంతు అంటే వినండి, భర్త మరణించిన తర్వాత గుండు చేయించుకుంటారు, మాకు తెలుసు. గుండు చేయించుకొని తెల్ల చీర కట్టుకుంటారు, మల్లెపూలు పెట్టుకోరు, అవన్నీ తెలుసు. మాకు కూడా తెలుసు, అవన్నీ తెలుసు అని చెప్తున్నాను. మరి ఇప్పుడు మీరు చెప్పండి, గుండు చేయించుకోమని చెప్పి ఎవరైనా గుండు చేయించుకుంటారేమో? ఎవరు గుండు చేయించుకొని ఆడవాళ్ళు శుభ్రంగా బొట్లు పెట్టుకొని శుభ్రంగా తిరుగుతున్నారు బయట. ఎవరు చేయొచ్చట్లా. సతీసహగమనం ఇప్పుడు అమల్లో ఉందా? ఎవరైనా సతీసహగమనం చేస్తున్నాడా బయట? ఎవరు చేయడు. ఇప్పుడు చట్ట ప్రకారం నేరం ఇప్పుడు సతీసహగమనం చేస్తే. మరి నేను చెప్పేదేనండి, శాస్త్రాల్లో ఉందనే విషయం మాకు కూడా తెలుసు. కానీ ఏంటంటే
వాళ్ళ జీవన మరణ సమస్య ఎదురైనప్పుడు భగవంతుడి యొక్క ప్రేమ కోసము తమ నిలువు దోపిడీ ఇస్తారు. ఆ సందర్భంలో తల మీద ఇస్తారు. ఆయన వాళ్ళు మాటలు కూడా వినండి మీరు. ఇవ్వద్దని చెప్పడానికి మీరెవరు? శాస్త్రంలో ఉన్నది అందరికీ తెలుసు. వాళ్ళకి తెలీదా? మాకు తెలీదా? అందరికీ తెలుసు. శాస్త్రంలో ఉంది. శాస్త్రంలో ఉన్నవన్నీ జరుగుతున్నాయా? ఒకసారి నేను మాట్లాడు. గురుగారు అది పక్కన పెడితే భగవంతుడిని నిందించకండి మీరు. సంతోష్ గారు, గురుగారు ఇలాంటి వాళ్ళని మీరు క్వశ్చన్ చేయొద్దు అట్లా. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వింటాం. వెంకటేశ్వర స్వామి వారిని మీరు కామెంట్ చేస్తున్నారు. వెంకటేశ్వర గారు మీరు గొప్పోళ్ళ? ముజమయ్యారు ఎవరండి మీరు? వెంకటేశ్వర గారు మీరు గొప్పోళ్ళ? తిరుపతి వెంకటేశ్వర స్వామికి కళ్యాణాలు ఇస్తే తప్పంటావా? ఎంత తప్పది మీరు చెప్పేది? వెంకటేశ్వర స్వామి గొప్పవాడు కాదు. మీరు చెప్పేది మేము నమ్మం. మాకు వెంకటేశ్వర స్వామి గొప్ప, తిరుమల వెంకటేశ్వర స్వామి మాకు గొప్ప. మీరు తిరుమల వెంకటేశ్వర స్వామి గొప్ప కాదనే పదం వెనక్కి తీసుకోండి ముందు. ఫస్ట్ మీరు ఎలా అంటారు? తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షత మాకు 100% ఆయన నిరూపడిస్తాం. గురుగారు మీరు శైవులో బహుశా మీరు శైవులో చెప్పండి. వెంకటేశ్వర స్వామిది పక్కన పెడితే మీరు శైవులా? ఈ ఏదైతే అఘోరి లేడీ అఘోరి ఉన్నారో గురుగారు ఒక్క నిమిషం ఉన్నారో వీళ్ళు చేసిన దాన్ని ఈ గురువు గారు సపోర్ట్ చేయట్లేదు. మీరు మళ్ళీ మిస్అండర్స్టాండింగ్ కాదు అంటే హనీమూన్కి వెళ్ళిన పదాలు కావచ్చు, వాళ్ళే చెప్పారు. అమ్మాయిని 18 years ఉన్నారు కాబట్టి పెళ్లి చేసుకోవచ్చు అనే పదాలు కావచ్చు, అంగీకరిస్తారు అవి? అట్లా ఉందా సార్? అది శాస్త్రంలో కూడా లేదండి. ట్రాన్స్జెండర్ ఒక లేడీ పెళ్లి చేసుకోవటం ఓకే నేనైతే వినలా ఎక్కడ. ఓకే. అండ్ సెకండ్ థింగ్, వాడు ట్రాన్స్జెండర్ కాదు, లేడీ కాదు, వాడు ఫీమేల్ కాదు, మెయిలే. మేలు. నో డౌట్ అబౌట్ ఇట్. వాడి అంగాన్ని వాడు శివుడికి అర్పించాడు అని వాడు చెప్పుకున్నాడు. ఎంతమంది అమ్మాయిలు మోసం చేస్తున్నా వాళ్ళు కొడితే అంగాన్ని నేను శివుడికి అర్పిస్తున్నా అని బిల్డప్ ఇచ్చుకున్నాడు. సార్ ఒక మాట అండి, అతను ఒక దళితుడు. ఒక దళితుడిని భారతదేశంలో అంగం కట్ చేశారని తెలిస్తే SC/ST అట్రాసిటీ కేసు అవుతుంది. అదే దళితుడు ఏం కాదా సార్? అతను తల్లిదండ్రులను కలిశారందరూ ప్రూఫ్స్ ఉన్నాయి. అతను ఒక దళితుడు. దళితుల అంగం కోయటం అనేది మామూలు విషయం కాదు. మీరు అనే మాటలు గురుగారు చెప్పండి. సాక్ష్యాలు ఉండాలి. మళ్ళీ చాలా అక్కడ కోసింది బాలకృష్ణ కాదు, మురళీకృష్ణ శర్మ కాదు, డాక్టర్. ఆపరేషన్ అంటారు దాన్ని. కొంతమంది ప్రచారం చేస్తున్నారు, ఎవరో గ్రామంలో కోసేశారు, వాత పెట్టారు. దళితుడైతే ఏంటి? దళితుడికి శరీరం మీద ఘాటు పెడితే చాలా పెద్ద క్రైమ్ అవుతుంది. అది మీరు సాక్ష్యాలు లేకుండా అనకూడదు. దళితులే సరే, దళితులందరూ వచ్చేస్తారు. దళితుల్ని శరీరం మీద అతను అంగం కాల్చారు, దళితులు ఉద్యమం చేస్తారు రేపు. గురుగారు మళ్ళీ కాల్ చేస్తాను మీకు. అనేక విషయాలు ఉంటాయి. గురుగారు మీరన్న పాయింట్కే వద్దాము. ఇప్పుడు మీరన్నారు కాబట్టి అక్కడికి వద్దాము. ఇదే దళిత బిడ్డ గొప్పగా చెప్పుకునే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి బండబూతులు మాట్లాడొచ్చా? ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయంటే షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడింది. షష్టగ్రహ కూటమి తర్వాత అనేక దారుణమైనటువంటి పరిణామాలు దేశంలో చోటు చేసుకుంటాయి. వీటిలో ఇక ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయి, జలప్రలయాలు ఉంటాయి, అనేక రకమైనటువంటి నేరాలు ఘోరాలు జరుగుతాయి. ఈ పరంపర అంతా జరగబోతుంది అని కూడా స్పష్టంగా ఉంది. ఆ సూర్యగ్రహణం తర్వాత కూడా ఇవన్నీ కూడా స్టెప్ 1 by 1. ఏ రాశి వాళ్ళకు ఉన్నాయి గురుగారు ఇట్లా? ఏమండి, ఏ రాశుల వాళ్ళకి ఇట్లా చూడాలంటే ఇక లిస్ట్ చూసి చెప్తే ఇంకా బాగుంటుంది. అలా ఇట్లా కాదు, చెప్పలేం. నార్మల్ గా చెప్పలేం. నార్మల్ గా కాదండి. ఓకే, కాంబినేషన్ చూసుకొని. ఇదే దళిత బిడ్డ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని బండబూతులు మాట్లాడారు. వింటారా మీరు? వినిపియనా? నేను వినిపించండి. అంటే ధర్మం ఒక చట్టం అనేది ఉంది భారతదేశంలో, భారతీయ రాజ్యాంగం చట్టం. ఆ భూమి మీద ఎంటికలు అంత విలువలేదు చట్టానికి. అది తప్పు రాసి అంబేద్కర్ అని నా కొడుకు తప్పు మాట రాసినట్టు వాని విలువలు తెలుసుకుంటున్నారు. అసలు చట్టం అంటే ఏంది? ధర్మం అధర్మం అయినప్పుడు నాలాంటి వాళ్ళు వస్తారు. అంటే అంబేద్కర్ కూడా మీరు మన అమ్మ శక్తి ఉందో, మన అమ్మ గర్భం దాల్చిన అమ్మ అన్యాయం జరుగుతుందో, స్త్రీ శక్తి అన్యాయం జరిగినప్పుడు అక్కడ నాలాంటి వాళ్ళు ఉంటారు. మనము సర్వసం అనుకొని మన దేవతలు మన దేవుళ్ళు పూజించే గోమాత ఏదైతుందో అక్కడ అది అన్యాయం జరిగినప్పుడు, గోహత్య జరిగినప్పుడు నాలాంటి వాళ్ళు ఉంటారు. మీరు ఎన్ని మాటలు మాట్లాడినా నేను ఏది అడ్డు చెప్పలేదు. మీ ఇష్టం మీ ప్రకారం చేసుకున్నారు. కానీ అంబేద్కర్ గారిని అయితే అలా అనకూడదు మీరు. ఓకేనా? అంబేద్కర్ అంటే ఓకే రాసుకోండి. తప్పండి, అట్లా అనకూడదు. ఆయన మహానుభావుడు అంబేద్కర్. సరేనా? రాసుకోండి, కేసులు పెట్టుకోండి.
నా కొడకల్లారా మంచిగా చెప్తున్నా, ఇంతసేపు శాంతి. ఇప్పుడు చెప్పండి ఇక మీకు ఇది ఎందుకు వినిపించిందంటే, ఒక దళిత బిడ్డ అన్నారు కదా, ఒక దళిత బిడ్డనే బాబాసాహెబ్ అంబేద్కర్ అనే ఒక గొప్ప వ్యక్తిని ఏం మాట్లాడిండో విన్నారు కదా. మేము టెలికాస్ట్ చేయలేకపోతున్నాం డైరెక్ట్ గా. మేము మొత్తం డైరెక్ట్ గా టెలికాస్ట్ చేస్తే ఇదే దళిత బిడ్డలు, ఇదే మాల బిడ్డలు, మాదిగ బిడ్డలు ఆయనను ఏం చేయాలి? ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అంత బూతులు మాట్లాడినందుకు ఆయనను ఏం చేయాలి చెప్పండి. ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షించాలి. ఆల్రెడీ కొంతమంది ఆయన మీద కేసులు కూడా పెట్టినట్టుంది. చట్ట ప్రకారం ఏంటంటే, అలాంటి మాటలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనొచ్చా? ఈ రోజు మనం ఇట్లా ఉన్నామంటే కూడా ఆయన గొప్పతనమే, అవునా? చట్ట ప్రకారం ఏంటంటే అనకూడదు. మన దేశంలో చట్టం ఉంది, చట్టంలో కొన్ని ఉన్నాయి కదా. నేను ఒకటే క్వశ్చన్ చేస్తా, ఒక దళితుడు దేవుణ్ణి నమ్ముకొని ఒక సనాతన ధర్మం గురించి వచ్చిన వ్యక్తులు ఇలాగే మాట్లాడతారా అని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా, ఏం చెప్తారు? సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు అలా మాట్లాడరు. ఇతను ఒక దళితుడై ఉండి అంబేద్కర్ని దూషించడం అనేటువంటిది నిజంగా ఒక వింతే. ఎవరైతే యాంకర్ ఉన్నారో వాళ్ళ అమ్మని బండబూత్ అన్నాడు. అది ఈ రోజు మేము యాంకర్ అన్నందుకు మేము కూడా మా దాంట్లో యూనిట్ లేక సైలెంట్ ఉంటారు. ఆ విషయం మీద కూడా నాకు ఉంది మంట. అందులో ఏం రాలేదు ఆ విషయాలు. లేదు నేను స్కిప్ చేసిన, పర్లేదు వినిపిస్తా. నేను వినిపించక్కలే, పర్లేదు. పెద్ద తోపు అనుకుంటున్నావు కానీ చెప్పేది నేను మంచిగా చెప్తున్నా, ఇంతసేపు శాంతిగా చెప్పాను. రెచ్చగొడుతున్నా, మరీ రెచ్చగొడుతున్నాను. మీ అమ్మ లెక్కలు వచ్చినావేంది నువ్వు? విన్నారా? ఇప్పుడు చెప్పండి. మీరు ఇంతకుముందు ఏమన్నారంటే, నేను తప్పు చేయను, తప్పు చేస్తే తల తీసుకుంటా అన్నాడు. ఒక ఇంటి ఆడపిల్లని, సరే ఆడపిల్లకి ఏం తెలీదు, ఈయనకు అన్ని తెలుసు, ఆడపిల్లని సంకనేసుకొని వెళ్ళి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అది తప్పు కదా? మరి ఇప్పుడు తల ఎందుకు తీసుకోలే? వాళ్ళిద్దరికి ఇష్టమైంది, పెళ్లి చేసుకున్నారు. అఘోరి దగ్గర మీకు తెలిసి ఎన్ని కోట్లు ఉండొచ్చు? నేను డైరెక్ట్ గా నాకు ప్రత్యక్షంగా ఏం లేదండి, నాకు ప్రత్యక్షంగా ఏం తెలియదు. ఆమె చెప్తున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఆమె ఒక ఆశ్రమం పెడతానని చెప్తున్నది. ఆశ్రమం పెడతాము మేము అని చెప్తున్నంటే ఆమె సైట్ కూడా చూస్తున్నాం అని చెప్పింది. మొదటి భార్య అని చెప్పబడుతున్నా ఆమె కూడా చెప్పింది. మొదటి భార్య అని చెప్పబడేటువంటి ఆమె పేరు రాధి అనేటువంటి రాధిక అనేటువంటి ఆమె ఈ అఘోరి అనేటువంటి అతనితో కలిసి ఒక ఆశ్రమం పెడదాం అనుకున్నాము. దానికోసం కొన్ని సైట్లు కూడా చూసాము, స్థలాలు కొందాం అనుకుంటే కొన్ని కారణాల వల్ల బేరం కుదరక కొన్ని కారణాల వల్ల అని చెప్పింది. చెప్తే అక్కడ బేరం కుదరకపోవడం వల్ల, లేదంటే కొన్ని కారణాల వల్ల తాత్కాలికంగా దాగింది. ఒకవేళ అది బేరం అంతా కుదిరి ఓకే అయి ఉంటే ఒక స్థలం కొనుండేది. ఎక్కడ కొంటున్నారు వాళ్ళు చూసామని ఆమె చెప్తుంది, ఆమె మాటల్లోనే. 100 చెప్తారు గురు గారు, అది చూసామని చెప్తుంది కదా క్లియర్ గా. నమ్మేటోడు ఉంటే చెప్పేటోడు 100 చెప్తారు, నమ్ముతారని. మరి అతని దగ్గరికి వెళ్ళిందంటే అతని దగ్గర డబ్బు లేకపోతే వీళ్ళు వెళ్ళి ఎందుకు చూస్తారు? డబ్బు కోసం వెళ్ళిందా, ప్రేమతో వెళ్ళిందా? డబ్బు చూసి ప్రేమ పుట్టిండొచ్చు, డబ్బు కోసమే అయి ఉండొచ్చు. నా దగ్గర 100 కోట్లు ఆస్తుంది, అందుకే మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడుగుతాను. మీకు ఆ విధంగా లేదు? అందరూ డబ్బుల కోసం వెళ్తారనేటువంటిది అది లేదు. కొంతమంది ప్రేమ కలుగుతుంది, కొంతమంది కలకపోవచ్చు. ఆ అమ్మాయి నాకు తెలిసి ఆయన దగ్గర ఉన్న డబ్బులు చూసి ప్రేమ కలిగింది అంటున్నారు మీరు. అయి ఉండొచ్చు, అది ఒక కారణం అయి ఉండొచ్చు, అది ఒక కారణం అయి ఉండొచ్చు. ఓకే గురుగారు, ఇప్పుడు ఓవరాల్ గా 1 వర్డ్ లో శ్రీనివాస్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? శ్రీనివాస్ చాలా రాంగ్ మార్గంలో ఉన్నాడు. అతను ఏంటంటే నిజంగా సనాతన ధర్మం కోసం చేయాలి, పాటుపడాలని ఉంటే చట్టపరంగా చట్టబద్ధమైనటువంటి మార్గంలో చేయాలి. ఇట్లా ఆమె నిజంగా మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాడు. అఘోరీలు జనాలకు వస్తారా గురుగారు? అఘోరీలుగా అతను అఘోరి కాదు కదా. మరి అఘోరి అని చెప్పుకున్నాను నేను, అఘోరిని ఒక లేడీ అఘోరి అని కార్ మీద రాసుకున్నారు, మరి దాన్ని ఏమంటారు? అఘోరి అని పూర్తి స్థాయి అఘోరి కాదు అతను. అఘోరి అయితే పూర్తి స్థాయి అఘోరి కాదు. ఎందుకంటే పూర్తి స్థాయి అఘోరి అయితే సమాజం మధ్యలో అసలు అంటే మధ్యలో సగం అఘోరి పూర్తి స్థాయి అఘోరి ఇట్లుంటారా? ఇప్పుడు ఒక వ్యక్తి డిగ్రీ చదువుతూ ఉంటాడు, డిగ్రీ పూర్తయితే 3 సంవత్సరాలు పూర్తయితేనే డిగ్రీ పూర్తయినట్టు సర్టిఫికేట్ వస్తుంది. 2 సంవత్సరాలు చదివిన కంప్లీట్ చేసిన వాడికి డిగ్రీ వాడని చెప్పుకోలేడు. కానీ చాలా మంది చెప్పుకుని ఉంటారు మేము డిగ్రీ చదివామని. వాళ్ళు డిగ్రీ పూర్తి చేసినట్టు కాదు, సర్టిఫికేట్ తెచ్చి చూపించినప్పుడు చూపించగలగాలి. అఘోరీల దగ్గర కోట్లు ఉంటాయా గురుగారు? వాస్తవానికి వాళ్ళన్ని చదివించాలి. వాళ్ళు నిజమైనటువంటి అఘోరాలు, నిజమైన అఘోరీలు ఈ యొక్క ఆర్థిక పరమైనటువంటి విషయాలకు లొంగకూడదు. వాళ్ళు పూర్తిగా కూడా ఒక రకమైన సన్యాస జీవితం, అంటే వాళ్ళు హిమాలయాల్లోకి వెళ్తూ ఈ యొక్క భౌతిక జీవితం మీద ఆశ లేకుండా
పూర్తి స్థాయి కూడా విభూతి ధారణ చేస్తూ పరమేశ్వరుడు భక్తితో కలపడం పూర్తి స్థాయి అఘోర లక్షణం, అఘోరి అయిన లక్షణం అది. సో ఇక్కడ వీళ్ళు చూసినట్టే వీళ్ళు పూర్తి స్థాయిలో అలా కనబడట్లేదు. సో వాళ్ళు ఖచ్చితంగా దారి తప్పారు వాళ్ళు. చేసేది తప్ప కాదా? చేసేందుకు వాళ్ళు తప్పే చేశారు, పొరపాటు మార్గంలో ఉన్నారు వాళ్ళు, పొరపాటు మార్గంలో ఉన్నారు. గురుగారు నమ్మి మీరున్నారు, ఇప్పుడు ఒక గుడిలో పంతులు చాలా మంది భక్తులు వస్తుంటారు, మీ పనేంటి? అర్చన చేయాలి, గుడిలో పూజ చేసి ఇవ్వాలి. కానీ మీ దగ్గరకు వచ్చిన భక్తులను ఇష్టపడ్డారు కదా అని వాళ్ళతో పాటు మీరు వెళ్ళడం తప్ప? అలా ఖచ్చితంగా ఎవరు చేసినా తప్పే అది. ఇప్పుడు అది అఘోరి చేసింది అదే కదా, మరి శ్రీనివాస్ చేసింది అదే కదా, శ్రీనివాస్ చేసింది అదే కదా. శ్రీనివాసు పుట్టుకతోని లేడీ కాదు కదా. శ్రీనివాస్ కు ఏదైతే ఇష్యూ, కొంతమంది అమ్మాయిలతో విత్ ఎవిడెన్స్ ఉన్నాయి, మీరు ఎవిడెన్స్ అన్నారు కదా ఇంతకుముందు, విత్ ఎవిడెన్స్ అమ్మాయిలతోని సరసాలు ఆడినాయి, అమ్మాయిలతో మిస్బిహేవ్ చేసినాయి, ఊరికే ఎవరి మీద ఎవరు బురదల్లారు గురువు గారు. ఓకేనా? ఆయన 7 సంవత్సరాల కిందనే వెళ్ళిన వాడైతే, వెళ్ళిన పర్సన్ అయితే మధ్యలో కలర్లు ఎందుకు వచ్చినాయి, అమ్మాయిల ప్రాస్టిట్యూషన్ దందాలు ఎందుకు చేసిండు, ఇవన్నీ ఎందుకున్నాయి? మీరు ఇవన్నీ ఎందుకున్నాయి అనుకుంటున్నారు మీరు? అవన్నీ నాకు అవగాహన లేదండి. వాళ్ళ పేరెంట్స్ చెప్పినటువంటి విషయం. ఎవరి పేరెంట్స్? వాళ్ళ అమ్మ నాన్న చెప్పినటువంటి. ఎవరమ్మ నాన్న? ఇద్దరు అమ్మ నాన్న అన్నారు. ఎవరికి? శ్రీనివాస్ కున్నారు, ఇటు శ్రీవర్ష. శ్రీనివాస్ వాళ్ళ అమ్మ నాన్న అనేక చోట చెప్పడం జరిగింది, వాళ్ళు దళితులు అని చిన్నతనంలో అబ్బాయి వెళ్ళాడని చెప్పడం జరిగింది. దాన్ని బట్టి మధ్యలో వచ్చి కలర్ లేడ ఊసిండు, మళ్ళా హీరో లాగా. అదైతే నాకు నిజంగా తెలియదు, వాటి విషయం నాకు నిజంగా తెలియదు. మరి ఒక సబ్జెక్ట్ మాట్లాడాలంటే గురువు గారు ఎంత తెలియకుండా మరి నేను మాట్లాడాలి అంటే మీరు జస్ట్ వీడియోలలో వచ్చి అఘోరి వారి గురించి, వారి పర్సనల్ లైఫ్ పూర్తిగా కూడా మీరు చెప్పిన. గురుగారు మిమ్మల్ని ఎవరు శాటిలైట్ ఛానల్ పిలిచింది? ఖచ్చితంగానండి, మేము చెప్పేది ఏంటంటే మా దగ్గర ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము చెప్తున్నాం. ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదో మాకు తెలియనప్పుడు అతని చేత చెప్పించాలి. గురుగారు మిమ్మల్ని నేను అడిగేది ఏంటంటే, మిమ్మల్ని ఎవరు పిలిచిందని అడుగుతున్నా. మా మార్గంలో మేము వెళ్తాం. వెళ్ళారు కదా, వెళ్ళినప్పుడు ఒక సబ్జెక్ట్ తీసుకొని వెళ్ళాలి, కానీ సబ్జెక్ట్ లేకుండా పోయి సాటిలైట్ లా కనిపిస్తే ఫేమస్ అయితే మనకి వెళ్తారు. సబ్జెక్ట్ ఉంది, మేము సనాతన ధర్మం గురించి చెప్తున్నాం. మరి మీరు సనాతన ధర్మాన్ని పాటించే మీరు మాకు తెలియదు కదా, తప్పు చేశాడు అవన్నీ మీరు ఏది తెలియకుండా వెళ్ళారని ఎలా అంటారు మీరు? అవన్నీ నిజమో కాదో మాకు తెలియదు, మీరు చూపించిన వీడియోస్ నిజమో కాదో తెలియదు ఎలా క్వశ్చన్ చేస్తారు మీరు? ఎవరు తెలియని విషయం ఎలా చెప్తాం? ఎలా అన్నారు మీరు హనీమూన్ లో ఉన్నారని? ఎవరు? ఆమె చెప్పింది, ఆమె 100 చెప్తుంది, దాన్ని మీరు ఎట్లా? మీరు అన్ని తెలిసిన పండితులు మీరే అలా ఆమె చెప్పిన మాట బట్టి నేను చెప్తున్నాను. మీరు ఎలా అంటారు అంటున్నా? నేను 100 చెప్తా, ఇప్పుడు నేను అన్నయ్య మీరు అగ్రి అవ్వట్లేదే, నాకు ఇష్టం లేదంటున్నారు. ఆమె చెప్పింది కాబట్టి వారు వివాహం అయింది, మేము హనీమూన్ లో వెళ్తున్నాం అన్నారు కాబట్టి ఆమె అలా అన్నది చెప్పడం జరిగింది. ఆమె హనీమూన్ అంటది, రేపు పొద్దున 2 పిల్లలు పుట్టినంటది, అది తీసుకెళ్లి ఛానల్లో కూర్చొని సమాజానికి మొత్తానికి చట్టపరంగా మాట్లాడటం జరుగుతుంది, చట్టపరంగా న్యాయపరంగా మాట్లాడడం జరుగుతుంది. మీరు మాట్లాడేది కరెక్టా? వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు చెప్పాము. ఓకే, ఒకసారి ఇది ఎందుకంటే ఇది కంక్లూజింగ్ అయిపోవాలి, ఇది చాలా వేరే దారులకు తీస్తుంది ఇది. గురుగారు ఎందుకంటే మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా ఉండాలి తప్ప, ఖచ్చితంగా మాలాంటి వాళ్ళు తప్పుదారులు వెళ్ళేలాగా మీలాంటి వాళ్ళు మాట్లాడితే మాత్రం మేము సహించమా అంటున్నాను. ఎవరైనా తప్పుదారులు అంటే కరెక్ట్ చేయడం. ఇప్పుడు క్లారిటీ లేకుండా మాట్లాడినా మీరే ఒప్పుకుంటున్నారు. పెద్ద ఛానల్ ఆమె అన్నది కాబట్టి నేను శాటిలైట్ ఛానల్ లో కూర్చున్నానంటే కరెక్ట్ కాదు. వ్యక్తిగత జీవితం గురించి, పర్సనల్ లైఫ్ గురించి మనం ఎలా చెప్తాం వితౌట్ ప్రూఫ్స్? వ్యక్తిగత జీవితం ఎక్కడ ఉంటది గురుగారు? అఘోరికి వ్యక్తిగత జీవితం ఉంటుందా చెప్పండి? మా ప్రూఫ్స్ లేకుండా ఎలా చెప్తాం చెప్పండి? ప్రూఫ్ నాకు ప్రూఫ్ చూపియండి మరి వాళ్ళు అన్నట్టుగా. ఎవరు? వీడియోస్ అన్ని ఉన్నాయి కదా, చూపియండి ఒకటి, మీరు చూపించండి, మీరు చూపించండి. అన్నిట్లో ఉన్నాయండి, నేను చెప్పేది ఏంటి? హనీమూన్ చేసుకుంటున్నాం అని అన్నారా? హనీమూన్ కి వెళ్తున్నా, హనీమూన్ ప్లాన్ చేస్తున్నా, హనీమూన్ ప్లాన్ చేస్తున్నా. బుల్లెట్ లేదని మీరే చెప్తున్నారు. బుల్లెట్ లేదు, హనీమూన్ ఏ విధంగా చేసుకుంటే వాళ్ళ ఇష్టం, అది అట్లెట్లుంటది గురువు గారు? వాళ్ళ పర్సనల్ లైఫ్ అది. వాళ్ళ సనాతన ధర్మం గురించి మాట్లాడినోడికి పర్సనల్ లైఫ్ ఎట్లుంటది అంటున్నా నేను. అదే వాళ్ళు చేసినటువంటి పొరపాటు. వాళ్ళు నిజంగా అలాంటి వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు మీరు? చేయట్లేదే. మరి ఏం చేస్తున్నారు మీరు? సరైన మార్గంలోకి వెళ్ళండి అని చెప్తున్నాం. ఎవరికి చెప్తున్నారు? వాళ్ళకి కూడా అదే చెప్తున్నాం, సరైన మార్గంలోకి వెళ్ళండి అని చెప్తున్నాం. ఎవరికి చెప్తున్నారు మీరు? ఆ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తికి అయితేనేమి, వర్షినికి అయితేనేమి సరైన మార్గంలోకి వెళ్ళండి. ఆయనకు మంత్రాలు వచ్చాను మీకు తెలుసా? ఆయనకు విద్య వచ్చాను మీరు ఎట్లా చెప్తున్నారు? మంత్ర తంత్రాలు కూడా ఉంటాయి. వచ్చా అంటున్నా. ఆయనకు వస్తే మీరు ఫోన్ చేసి చెప్పండి, నా ఛానల్ నడవకుండా నేను నడవకుండా చేయమని నేను చూస్తా. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను గారు. మేము కూడా చెప్తున్నా, మీరు యాటిట్యూడ్ మాట్లాడుతున్నా అనుకున్నా పర్లేదు. ఇదే శ్రీనివాస్ కి దమ్ముంటే సంతోష్ మీద ప్రయోగం చేయమని చూస్తా, నేను నా ముంగట వచ్చి కూర్చోమని చూస్తాను. మంత్ర తంత్రాలు ఉన్నాయి కదా, మీరు అంటున్నారు కదా, జనాలను మగ్గ పెట్టి జనాలను పిచ్చోళం చేసుకుంటా, ఆడపిల్లలు చిన్నపిల్ల అమ్మాయిని తీసుకొని వెళ్ళి పెళ్లి చేసుకొని
పిల్ల 23 ఏళ్ళు. అఫ్ కోర్స్ ఏదైనా కావచ్చు. ఏం సమాజానికి ఏం నేర్పిస్తున్నారు గురుగారు మీరు చెప్పండి? ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? ఒక పెద్ద ఛానల్లో కూర్చొని తల్లిదండ్రులను గౌరవించాలి, ఆ ఆమె తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రులు అలాంటి మీరు ఎంకరేజ్ చేస్తున్నారు కదా, మిమ్మల్ని ఏమన్నా అడుగుతున్నారు? తల్లిదండ్రులు పర్మిషన్ తీసుకొని చేయమంటున్నాను. ఆమెకి నేనే పర్మిషన్ తీసుకుందా? చెప్పిందా పర్మిషన్ తీసుకున్నా మా అమ్మ నాయనది? ఎవరు? శ్రీవర్షిని. ఆమె యొక్క వీడియోలలో మొదటిసారి వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకున్నారు, వాళ్ళ ఇంట్లోనే తాలిబొట్టు కట్టాడని చెప్తున్నది ఆమె. చూసారా మీరు? వీడియోలు ఉన్నాయండి. తాలిబొట్టు మీరే అన్నారు ఇంత ముందు, తాలిబొట్టు కట్టినది చెల్లయ్యని. ఈ పసుపు కొమ్మ కట్టినదే ఆమె చెప్తున్నది. పసుపు ఎవరికి? ఇప్పుడు నా దగ్గర కెమెరామెన్ మావాడికి నేను పసుపు కొడితే పెళ్ళం అయిపోతుందా? అది చట్ట ప్రకారం అవదు, చట్ట ప్రకారం అవదు. హనీమూన్కి వెళ్ళొచ్చా మేమిద్దరం? చట్ట ప్రకారం అవదు. హనీమూన్కి వెళ్ళొచ్చు, ఇద్దరం బాయ్స్ ఇద్దరం వెళ్ళొచ్చు. భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి చట్ట ప్రకారము మేజర్స్ ఎవరైనా సాగమనం చేయొచ్చు, చట్ట ప్రకారం ఉంది. సాగమనం ఎవరైనా చేయొచ్చు చట్ట ప్రకారం. అంటే డబ్బులు ఉండాలి ఆయన వేయాలండి. అవి నాకు తెలియదు. చట్ట ప్రకారం నేను ఏది మాట్లాడినా న్యాయపరంగా, చట్టపరంగా, ధర్మపరంగా. లేదు తప్పుగా మాట్లాడుతున్నారు గురుగారు, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే సనాతన ధర్మం అనేది ఒకటి ఉంది, దాన్ని పాటించాలి. దేవుణ్ణి అడ్డబెట్టుకొని ఇలాంటి దొంగలు వస్తే అలాంటి దొంగలకు మీరు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు? వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదండి, ఖండిస్తున్నాను. రమ్మని చెప్తున్నాను. ఎక్కడ ఖండిస్తున్నారు మీరు? సరైన మార్గంలో రండి అని చెప్తున్నాను. నాకు తెలిసి మీరు అతనితో టచ్ లో ఉన్నారని. లేను ఎందుకంటే నాకు అసలు మీరు ఇంకో మాట కూడా ఉన్నారు, అతను పెట్రోల్ పోసుకొని మేము చచ్చిపోతున్నాం అంటే నాకు కారు ఇచ్చి చచ్చిపోమని అన్నారు మీరు. ఎందుకంటే అదొక జోక్ లాగా. అది జోక్ ఏంది గురుగారు? మాట్లాడేది సీరియస్ విషయం అయితే మీరు సీరియస్ విషయంలో జోకులు ఎట్లా ఇస్తారు మీరు? అది అతని దగ్గర ఉన్నటువంటి కారులో రహస్యంగా దాచిపెట్టుకుంటారు అని చెప్పడం మా ఉద్దేశం అక్కడ ఆ సందర్భంలో. ఏమున్నాయి చెప్పండి అలా ఆయన కారులో? ఆ వర్షం చెప్పడం ఏంటంటే కొన్ని నోట్ల కట్టలు ఉన్నాయని చెప్పింది, కొన్ని మూలికలు అవి ఉండవు. కొంతమంది డైరెక్ట్ గా మెసేజ్ పెట్టారు ఆయన గంజాయి అమ్ముతున్నాడని. గంజాయి అమ్మటం కాదు, నార్త్ ఇండియాలో కొంతమంది సాధువులు గంజాయి తీసుకుంటారు. ఈ యొక్క తిరుగుతున్న నాగ సాధువులు కూడా ఆ ప్రాంతంలో వాళ్ళకి చట్టపరంగా ఏం లేదు. అది గంజాయి కూడా మనకు తెలియదు కానీ మన వాళ్ళలో తెలియకుండా అనకూడదు. కానీ కొన్ని డైరెక్ట్ గా నాకు ఇన్స్టాలో మెసేజ్లు వచ్చినాయి, ఒక రింగ్ రోడ్ మీద అమ్ముతున్నాడు, కొంతమంది కొన్ని కార్లు వచ్చినాయి, కొన్ని ప్యాకెట్లు ఇచ్చిండ. అంటే నేను ఏమంటున్నా, మీలాంటి వాళ్ళే ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసి నేను చేస్తున్నాను. అతనికి కూడా ఒకటే చెప్తున్నాను, మన దేశంలో రాజ్యాంగం ఉంది, ఒక చట్టం ఉంది, చట్టబద్ధంగా ఏ పనైనా చేయాలి. ఒకసారి ఫోన్ చేసేయండి గురుగారు చూద్దాం. నా దగ్గర లేదు, నా దగ్గర ప్రజెంట్ నెంబర్స్ లేవు. ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్లు అన్ని మీరే ఇస్తున్నారని బయట ఎలిగేషన్. ఇక్కడ తెలంగాణలో ఏమేం జరుగుతుందో అందరూ డైరెక్ట్ వీడియోలు పెట్టుకుంటున్నారు, ఇంటర్వ్యూస్ పెట్టుకుంటున్నారు. నాకేం పని? లేదు ఇక్కడ ఏమేం జరుగుతుందో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ లేడీ అగోరికి మీరే ఇస్తున్నారు అనేది బయట చర్చ జరుగుతుంది. ఏమి కాదు, అంత అవసరం కూడా లేదు, ఎవరి గురించి అవసరం కూడా లేదు. అతను పెట్రోల్ పోసుకొని చచ్చిపోతే ఆ కార్ మీకు కావాలి, నాకేం అవసరం లేదు. అన్నారా లేదా మీరు ఆ మాట? అవసరమే లేదు. మీరు అన్నారా లేదా ఆ మాట? ఆయన కారులో కొంత రహస్యం ఉండే అవకాశం. ఆ డబ్బులు మీరు తీసుకుందాం అనుకున్నారా? నాకు అవసరమే లేదండి. చెప్తే అయిపో కదా ఫోన్ చేసి. డబ్బులు అవసరం లేదు. చచ్చిపోయేటప్పుడు మొన్న గుడి దగ్గర మా ఇంటికాడ కార్ పెట్టేసి పోండి. ఆయన చచ్చిపోమని నేనేం అనట్లేదే. మరి ఇక మీరు అన్నది ఏంటి? నేను ఎవరిని చచ్చిపోమనట్లా. ఎవరైనా సరే ధర్మ ప్రచారం చేసుకున్నటువంటి వాళ్ళు చక్కగా న్యాయపరంగా, చట్టపరంగా చూసుకోండి. అన్నిటికీ అవకాశాలు ఉన్నాయి. అంతేగాని ఏదో కేసు అయిందని భయపడాల్సిన అవసరం ఏముంది? రాండి, ఆయన ఇంకా దళితుడు కదా, చట్టపరమైన. దళితులు అంటే ఏదైనా చేయొచ్చా గురువు? ప్రతి దానికి దళితులు అంటున్నారు మీరు. ఎవరినైనా ఎన్ని మాటలైనా అనొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఏ ఆడపిల్లైనా తీసుకొని పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, సనాతన ధర్మాన్ని మట్టి కలపొచ్చు. సనాతన ధర్మాన్ని కాపాడండి అని చెప్తున్నా అతనికి. నువ్వు ఒకవేళ రాంగ్ మార్గంలో వెళ్ళుంటే సరైన మార్గంలోకి రా. రాంగ్ మార్గంలో వెళ్ళిండా సరైన మార్గంలో వెళ్తున్నాడా? అతను సాధారణంగా కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, వీళ్ళ కాలేజీలకి చదువుకోండి అని పంపిస్తారు. వీళ్ళు కాలేజీలకి వెళ్ళి చదువుకోకుండా లవ్ మ్యాటర్లు అని. కాలేజ్ చదువుతున్నాడా శ్రీనివాస్? ఉదాహరణ చెప్తున్నా. కంపారిజన్ లో కొంతమంది ఏం చేస్తారు, వెళ్ళి చదువుకుంటారా కాలేజీలో అని చెప్తే వీళ్ళు కాలేజీకి వెళ్ళి చదువుకోకుండా అమ్మాయిలతో సినిమాలకు వెళ్ళి లవ్ వ్యవహారాలు నడిపి డిగ్రీ ఫెయిల్ అవుతుంటారు. చదువు నాశనం అయిపోతుంది. ఇతన్ని కూడా కెరీర్ నాశనం చేసుకున్నాడు. ఇతను ఖచ్చితంగా కూడా నిజంగా సనాతన ధర్మం కాపాడాలని కోరుకుంటే ఆడవాళ్ళ జోలికి పోకుండా ఉంటే అతను ఎంతో బాగుండేవాడు. పూర్తి స్థాయి ఆడవాళ్ళ జోలికి పోకుండా అతనే కంట్రోల్ చేసుకొని ఉంటే అంతకుముందు ఎంత గౌరవం ఉండేది, ఎంతమంది గౌరవించారు. మీరు అన్నది నేను 100% ఏకీభవిస్తున్నాను. ఎంత రెస్పెక్ట్ ఇస్తాము. ఇట్లా అవి పెట్టుకొని అతను చెడగొట్టుకున్నట్టే కదా లైఫ్. ఒకరికి అతనే సెల్ఫ్ గా అతను చెడగొట్టుకున్నాడు.
చక్కగా కూడా సనాతన ధర్మం కాపాడితే అతను ఎంతో గౌరవం ఉంటుంది. గురుగారు ఒక మాట అడుగుతా, మీరు గుడిలో ఉన్నప్పుడు కావచ్చు, అంటే ప్రతి మనిషికి రావచ్చు, మేబీ దాని సందర్భం అన్నమాట. మీరు గుడిలో ఉన్నట్టు ఎంతో, నా గురించి ఏం చెప్పదండి, నేను నా గురించి ఎందుకంటే చాలా స్పష్టంగా చాలా నా మంచిగా గురించి చెప్పడానికి నేను రాలేదు. నేను ఖచ్చితంగా కూడా కంపారిజన్ చేస్తున్నా. నా గురించి ఎవరు కంపేర్ చేయొద్దు. నాది నేను అతనికైనా చెప్పేది ఒకటి. ఓవరాల్ ఏం చెప్తున్నారు గురువు గారు ఆయనకి, స్వామికి ఏం చెప్తున్నారు? ఎవరికి? అఘోరికి. అఘోరికి ఒకటే చెప్తున్నాను, చక్కగా కూడా ఇప్పుడు మీ మీద 2 కేసులు అంటున్నారు, వచ్చేసి చట్టపరంగా వాటిని ఎదుర్కోండి. అడ్వకేట్ని పెట్టుకొని వాటికి సంబంధించిన, లేదంటే వాటిని ఏదైనా పరిష్కరించుకోండి. చట్టపరంగా మీరు ఈ విధమైనటువంటి ఆశ్రమాలు పెట్టుకోవడం ఏదో చేసి మీకు తోచినటువంటి ఈ యొక్క సనాతన ధర్మ ప్రచారం ఏదైనా చేయండి అని చెప్తున్నాను. ఓకే గురుగారు, ఓవరాల్ గా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, అంటే మనం కొన్ని మాట్లాడేటప్పుడు, ఎందుకంటే మీరు పెద్దవాళ్ళు, నేను ఆ వీడియోలు చూశాను, అన్ని ఎంక్వైరీ చేసి మాట్లాడుతున్నాను. నేను వేసిన ప్రతి క్వశ్చన్ లో మీరు మాట్లాడింది వేసానా, మీ మీద ఎలిగేషన్ కావాలని చేశానా? మీరు మాట్లాడిందే ఏదైనా హనీమూన్ గురించి కావచ్చు, కార్ గురించి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి వైఫ్ గురించి కావచ్చు. అవును కదా, అక్కడ మటుగా ఆయన చెప్తున్నాను. ఒక మాట రండి, మన దేశంలో ఈ యొక్క లౌకిక దేశం ఉండి వాళ్ళు కొట్టించుకోవచ్చు కదా, తిరుపతికి ఎందుకు వచ్చిందని ఒక వర్డ్ అన్నారు. ఆమె క్వశ్చన్ వేసినప్పుడు ఏమని, దాని ముందు ఏం ఒక మాట నోట్లో వచ్చినప్పుడు దాని ముందు ఏం జరిగిందని కూడా తెలుసుకోవాలన్నమాట. అదే లేదో అడిగారు సంథింగ్ అన్నప్పుడు ఆ సందర్భంలో అది వచ్చినట్టుంది. తప్పు కదా అట్లా మాట్లాడడం. వాళ్ళు అడిగింది వేరే ఏదో మాట్లాడారు ఆ టైంలో. వాళ్ళు తెలియలేక మాట్లాడొచ్చు గురుగారు, తెలివి వాళ్ళు సరిగ్గా మాట్లాడాలి కదా. ఆమె గుండు చేయించుకోవడం అనేది భక్తితో మంచిది, 100% అగ్రి చేస్తాం. అందరూ విషయంలో మేము గరికపాటి గారితో కూడా మేము విభేదిస్తున్నాం. గరికపాటి గారు కూడా చెప్పారు గుండు చేయకూడదని చెప్పారు కదా. గరికపాటి గారు చెప్పారేమో, వీడియో ఉంది నా దగ్గర, తెలుసు, చేయొద్దనే చెప్పారు ఆయన. ఇంకా ఆయన జాతకాలు నమ్మరని చెప్పారు. వాళ్ళ వ్యక్తిగత విషయం అది. చాలా మంది, గరికపాటి గారు కాదు, ఇగో వీళ్ళందరూ, ఇతను కూడా, అతను ఏమని చెప్పాడు, ఇతను కూడా, ఇగో సరే విందాం. చాలా మందిలో ఉన్న ధర్మ సందేహం కూడా ఇది. మహిళలు, ఆడవాళ్ళు గుండు కొట్టించుకోవచ్చా? 100% చెప్తున్నానండి, వినండి. ఆడవాళ్ళు గుండు కొట్టించుకోకూడదు. ఇది ఎక్కడ శాస్త్రము కాదు, ఆచారము కాదు, ఏ ప్రాంతంలో కూడా ఆచారం లేదు. ఇదొకట, ఇట్లా చాలా ఉన్నాయి, చాలా మంది చెప్పినాయి. గురుగారు ఇది అంతొద్దు, ఓకే అయింది, అయిపోయింది. ఓవరాల్ గా మీరు ఏం చెప్పదలుచు? ఇక్కడ నవవిధ భక్తులను ఉంటాయి, 9 రకాలైనటువంటి విధానాలు ఉంటాయి. ఒక భగవంతుడితో భక్తుడు అనుసంధానం అయినప్పుడు కలియుగంలో కూడా అనేక మార్గాలలో ప్రదర్శిస్తారు. ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో మహిళలు అనేటువంటి వాళ్ళు తమ జుట్టును కూడా ఇస్తారు. అది అందరూ వాళ్ళకి భగవంతుడి మీద భక్తిని వాళ్ళు ఆ విధంగా ప్రదర్శిస్తారు. అంటే ఒక మనిషికి తన శరీరం అంటే ఎంతో వ్యామోహం ఉంటుంది. అందులో ఆడవాళ్ళకి ఇంకా తమ శరీర అందం గురించి ఎక్కువ వ్యామోహం ఉంటుంది. అందులో ఆడవాళ్ళకి తమ జుట్టు అంతే విపరీతమైన వ్యామోహం ఉంటుంది. అందంగా కనపడ్డ ఆడవాళ్ళు అందంగా కనపడాలంటే కారణం జుట్టు కూడా అందులో ఒక కారణం. సో ఇంత అందమైన నా శరీరం దాన్ని భగవంతుడికి అర్పిస్తున్నాను అనేటువంటి ఒక భావం అనేది. ఓవరాల్ లాస్ట్ అండ్ ఫైనల్ గా శ్రీవర్షినికి అఘోరికి ఏం చెప్పదలుచుకున్నా చెప్పండి. ఇద్దాం. శ్రీవర్షిని అఘోరి మీతో చెప్పేది ఒకటే, మీరిద్దరు కూడా చక్కగా కూడా తెలుగు రాష్ట్రాలకు రండి. చట్టపరమైనటువంటి విధంగా మీకు సలహాలు సూచనలు ఇవ్వడానికి అనేక మంది అడ్వకేట్స్ ఉంటారు. అడ్వకేట్స్ ఎవరు కనుక దొరక్కపోతే ఈ యొక్క దళితులకి రక్షణగా కొన్ని చట్టాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వమే అడ్వకేట్ కూడా అలాట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. దళితుడు అయి ఉండి నువ్వు అంబేద్కర్ గారిని దూషించడం అనేటువంటిది కరెక్ట్ కాదు. దాని మీద అనేక ఆగ్రహాలు సమాజంలో వ్యక్తమవుతున్నాయి. సో అంబేద్కర్ చాలా గొప్ప రాజ్యాంగాన్ని రాశారు. ఆల్రెడీ 100 సవరణలు కూడా జరిగినాయి రాజ్యాంగంలో. ఈ యొక్క కాలంలో వచ్చేటువంటి మార్పులను బట్టి కూడా అనేక విధమైనటువంటి మార్పులు కూడా కలుగుతూ ఉంటాయి. మీ వల్ల ఏంటంటే ఒక సనాతన ధర్మంకి అభిమానించే వాళ్ళు సనాతన ధర్మ మార్గంలో వెళ్ళాలని అనుకునే వాళ్ళకి కూడా చాలా ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా కూడా చట్టపరమైనటువంటి మతంలో చట్టాన్ని గౌరవించండి, న్యాయాన్ని గౌరవించండి, సనాతన ధర్మం కోసం పాటుపడండి. ఈ విధంగా కూడా బహిరంగంగా కూడా తెలియజేస్తున్నాం. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఒకటి, శ్రీనివాస్ అనే వ్యక్తిని నిజంగానే ఆయన చేసిన మిస్టేక్ ఏంటంటే స్టార్టింగ్ లో జనాలు నమ్మారు, ఇప్పుడు అందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ గురుగారిని కూర్చోబెట్టడానికి ఈయననేదో క్వశ్చన్ చేయాలన్న ఉద్దేశం కాదు.
ఎందుకు ఏదో అంటారు కదా, నలుగురికి నచ్చనిది నాకు అసలు ఆ టైపా ఏంటి, లేదంటే లేడీ అఘోరి ఎవరైతే శ్రీనివాస్ తో టచ్ లో ఉన్నారా, లేదంటే ఆయన బినామియా, అవేమి కాదండి, ఆయన బినామియా, ఇక్కడ హైదరాబాద్ లో జరిగే విషయాలు మొత్తం ఈయననే షేర్ చేస్తున్నారా, వీడియోలు పెడుతున్నారు కదండి ప్రతి ఛానల్, ఆ ఉద్దేశంతోనే కూర్చోబెట్టడం జరిగింది. ఏమి లేదు, నేను బహిరంగంగా చెప్తున్నాను. ఓకే, ఏమీ లేదంటే అలాంటిది ధర్మ మార్గంలో ఉండాలి. ఎవరైనా సరే పొరపాటు తమ మార్గంలో రాంగ్ రూట్ లో వెళ్తే వాళ్ళని కరెక్ట్ చేయాలి. అందరూ కూడా సనాతన ధర్మానికి పాటుపడాలనేదే మా ఉద్దేశం. అది కూడా చట్టపరంగానే మన సనాతన ధర్మానికి పాటుపడాలి. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్.